ముందుగా మిత్రులందరికీ నమస్కారం. వాయిస్ మిత్రులందరికీ జై భీమ్. వాయిస్ వినబడుతుందా? ఎవరైనా ఒక కామెంట్ పెడితే నేను నా లైవ్ని కొనసాగిస్తున్న మిత్రులారా. అందరికీ గుడ్ ఈవినింగ్. వాయిస్ వినబడుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నాక మన లైవ్ని కొనసాగిద్దాం. వినబడుతుందా మిత్రులారా? ఓకే, వినబడుతుందని భావిస్తూ నేను నా లైవ్ ప్రసంగాన్ని కొనసాగిద్దామని చెప్పి అనుకుంటున్నా. ముందుగా అందరికీ జై భీమ్లు. కవి సమ్మేళనం సాహిత్య వేదిక తరపున ఆయా కవులు రచయితల యొక్క అక్షర ప్రయాణాన్ని తెలియజేసేటటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా మా మిత్రులు కొత్తపల్లి సురేష్ గారికి, అట్లాగే మా శ్రీనివాస్ గౌడ్ అన్న లాంటి మిత్రులకు, నిర్వాహక కమిటీ మిత్రులందరికీ, మిగిలిన వాళ్ళకు కూడా నా పేరు నా జై భీమ్లు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ ఆది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కులమే నీకు ఎదురొచ్చి నిలబడుతుంది, దాన్ని జయించినంతసేపు నువ్వు నీ ప్రయాణాన్ని ముందుకు సాగించలేవు అని ఒక గొప్ప మాట చెప్పడం జరిగింది. అట్లా చూసుకున్నప్పుడు భారతదేశంలో మనకు తెలియనటువంటి విషయమేం కాదు. ముఖ్యంగా కులాలతోటి నిర్మితమైనటువంటి ఈ సమాజంలో మనము మన ప్రస్థానాన్ని కొనసాగించాలి, మన నిత్య జీవితాన్ని కొనసాగించాలి అంటే అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నాకేమనిపిస్తుంది అంటే, సాహిత్యకారులుగా ఎదిగి రావడానికి, లేకుండా సాహిత్య రంగంలోకి ప్రవేశించడానికి చాలా వరకు తన చుట్టూ ఒక వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ఉంటే తప్ప వాళ్ళు ఆ రంగంలో రాణించడం అనేది అంత సాధ్యం కాదు. కాబట్టి ఆ రంగంలో రాణించాలి అని చెప్పేసి అంటే సాహిత్యపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళకి అది చాలా పెద్ద సాహసమైనటువంటి విషయం. ఎందుకు అంటే చాలా వరకు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా 80లకు ముందు తీసుకుంటే ఎక్కువగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి ఒక సందర్భం. 80ల తర్వాత వచ్చినటువంటి మా జనరేషన్ ఏదైతే ఉందో కొంత అక్షరాల బాట పట్టడం వల్ల ఈ సాహిత్య రంగంలోకి రావడం అనేది సాధ్యమైందని చెప్పి నాకు అనిపిస్తుంది. అట్లా చూసుకున్నప్పుడు చాలా వరకు సాహిత్య రంగంలో మనదైనటువంటి ఒక అభివ్యక్తిని వ్యక్తీకరించడానికి చాలా పెద్ద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే నేను ముందుగా ఈ సాహిత్య రంగంలోకి అడుగుపెట్టినటువంటి ఆ సందర్భంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాను.
నిదురన్నదే రాని కన్ను, నిదురన్నదే రాని కన్ను, నిమ్మలంగడిగింది నన్ను, నిదురన్నదే రాని కన్ను, నిమ్మలంగడిగింది నన్ను, నిదురన్నదే రాని కన్ను. అంటే నిద్ర పట్టనటువంటి, నిద్ర పోనీయనటువంటి పరిస్థితుల నడుమ ఒక మనిషి కలగనాలి అంటే ఎంత సాహసం చేయాల్సి ఉంటుందో మనం ఊహించవచ్చు. అందుకే ప్రపంచంలో అత్యంత కఠినమైనటువంటి శిక్ష ఏంటంటే ఒక మనిషిని కలగననివ్వకపోవడమే చాలా పెద్ద శిక్ష అనేటటువంటి ఒక మాట ఉంది. అట్లా కలలు కళ్ళలైపోయినటువంటి ఒక నేపథ్యం నుండి బతుకు మీద ఆశలు అడియాసలుగా మారినటువంటి ఒక నిరాశ నిస్పృహల నుండి మళ్ళీ ఒక పోరాట విత్తనమై మొలకెత్తాలి అని చెప్పేసి అంటే ఆ జీవితం ఎంత సంఘర్షణాత్మకంగా ఉంటుందో మనలో చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. కాబట్టి ఒక ఉద్యమాల నిత్య పోరాట క్షేత్రంగా ఉన్నటువంటి వరంగల్ లాంటి ఒక జిల్లా నుండి, ఒక ప్రాంతం నుండి వచ్చినటువంటి వాడిగా నేను సాహిత్యం వైపు, ఉద్యమాల వైపు పయనించకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. తప్పకుండా ఆ ఉద్యమాల ప్రభావం నా పైన పడేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే 80ల తర్వాత మనకు తెలుగు సాహిత్యంలో చాలా పెద్ద మొత్తంలో అనేక ఉద్యమాలు ముందుకొచ్చినాయి. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి వామపక్ష అభ్యుదయ ఉద్యమాలతో పాటుగా మనకి అస్తిత్వ ఉద్యమాలు వచ్చినటువంటి ఒక సందర్భం ఉంది. మరొక వైపు ప్రాంతీయ ఉద్యమాలు ఊపందుకున్నటువంటి ఒక కాలం. ఆ రకంగా చూసుకున్నప్పుడు 40 ఏళ్ల పాటు, ఈ 40 ఏళ్ల కాలంలో అనేక ఉద్యమాలు వచ్చిన కాలంలో ఉన్న వాళ్ళం మనం. బహుశా ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్నటువంటి చాలామంది మిత్రులు కూడా అట్లా ఉద్యమాల కాలంలో పుట్టిన వాళ్ళు, ఉద్యమాలకు అంది వచ్చినటువంటి వాళ్ళే ఉండి ఉంటారు. సో అట్లా నేను వరంగల్ నగరంలో ఒక బస్తీలో, అంటే సాధారణంగా మనలో చాలామంది కవులు, కళాకారులు, రచయితలంతా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఒక సెమీ అర్బన్, అంటే అది మొత్తానికి ఒక పెద్ద పట్టణము లేదా ఒక కార్పొరేట్ కల్చర్ ఉన్నటువంటిదో మెట్రోపాలిటన్ సిటీ అనుకోవడానికి లేదు. అట్లా అని చెప్పి కేవలం అంతగా అభివృద్ధి చెందినటువంటి రిమోట్ విలేజ్ కూడా కాదు. ఒక సెమీ అర్బన్ కల్చర్ ఉన్నటువంటి ఒక శివనగర్ అనేటటువంటి ఒక ప్రాంతం నుండి నేను రావడం జరిగింది. మా అమ్మా నాయనలు ఇద్దరు కూడా లేబరర్స్, కూలీ పని చేస్తే తప్ప పుట్టగడువున్నటువంటి కుటుంబం నుండి వచ్చిన, బహుశా ఈ లైవ్ చూస్తున్నటువంటి చాలామంది మిత్రులు కూడా అట్లాంటి ఒక పేద మధ్యతరగతి జీవితాల నుండి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు అనేది నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తల్లిదండ్రులు చదువుకోకుండా, తల్లిదండ్రులకు చదువు లేనటువంటి కుటుంబాల్లో ఇక మనం సాహిత్య వాతావరణాన్ని ఊహించడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే తెల్లారు లేస్తే బతుకు పోరాటమే ఉంటుంది తప్ప ఈ ఒక సాహిత్య వాతావరణము, ఇంకో రకమైనటువంటి వాతావరణము ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ మరి అట్లా వాతావరణం లేకున్నా సరే ఎందుకు సాహిత్యంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం లభించింది నాకు అని పదే పదే నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు అనిపించేటటువంటి ఒక విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ యొక్క శిష్ట సాహిత్యానికి సంబంధించి, అంటే లిపితో కూడుకున్నటువంటి, చదువుతో కూడుకున్నటువంటి సాహిత్యం ఒకవైపు ఉంటే, మరొక వైపు మౌఖిక జానపద వారసత్వం ఆ సాహిత్యం ఏదైతే ఉందో అది ఈ యొక్క బహుజన కులాలలో ఉన్నది. కింది కులాలలో మనం చాలా కళల్ని చూస్తాం. చాలామంది స్వతహాగా ప్రతిభావంతులుగా ఉంటారు. కొన్ని కులాలే ఏకంగా కళతోటి ముడిపడ్డటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళది సహజమైనటువంటి ప్రతిభ, వాళ్ళది మట్టికి ఉన్నటువంటి ఒక మట్టి పరిమళ స్వభావం ఎట్లా ఉంటుందో వాళ్ళు కళాకారులుగా అంది రావడం అనేటటువంటిది కూడా అంతే సహజంగా ఉండేటటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి నేను పుట్టే నాటికి ఉద్యమాలు రావడానికంటే ముందు దళితుల జీవితం, బీసీల జీవితం, ఈ బహుజనుల జీవితం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితం ఎట్లా ఉన్నది
మనకు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అంటే వాళ్ళ జీవితం శ్రమతో ముడిపడి ఉన్నది. ఆ శ్రమలో భాగంగానే వాళ్ళ శ్రమని మర్చిపోయేటటువంటి పాటలు పాడుకున్నారు. పండుగలైనా పబ్బాలైనా ఏ సందర్భం వచ్చినా సరే ఒక పాట ఉంటుంది ఆ జీవితంలో అనేటటువంటి దాన్ని మనం అనేక సార్లు చెప్పుకున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి ఈ యొక్క బహుజన కులాలకి శ్రమతోటి సంబంధం ఉండడం, శ్రమతో పాటు పాటతోటి సంబంధం ఉండడము అనేది బహుశా నేను ఈ సాహిత్య రంగం వైపు అడుగులేయడానికి ఒక భూమికను సిద్ధం చేసిందని నేను భావిస్తాను. ఎందుకు అంటే మా ఫ్యామిలీలో, మా కుటుంబంలో మా అమ్మా నాన్న ఈ వరంగల్ నగరానికి వలస రావడానికంటే ముందు నర్సంపేట పక్కన ఉన్నటువంటి ఒక పల్లెటూరు, చంద్రరావుపేట మండలంలో కోనాపురం అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే మా అమ్మా నాన్న ఇద్దరూ పుట్టినటువంటి గ్రామం అది. కాబట్టి ఆ గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న జీవన విధానంతో ఒక సంబంధం ఉంది. బహుశా నేను పుట్టకముందు వాళ్ళు ఈ వరంగల్ పట్టణానికి వలస వచ్చింది, కానీ అంతకుముందు వాళ్ళకి అక్కడ జీవితం ఉంది. వ్యవసాయ కూలీలుగా పనిచేసిన నేపథ్యం ఉంది. చిందు, బైన్ల, డక్కలి తదితర కళారూపాలతోటి వాళ్ళకు పరిచయం ఉంది. అట్లాంటి కళారూపాలతోటి అసోసియేట్ అయ్యి చాలా ఆ కళారూపాలతోటే జీవించినటువంటి మా బంధువులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు నా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథల పుస్తకంలో పెంజీగటి అనేటటువంటి ఒక కథ ఉంటుంది. నా మిత్రులకి, బహుశా ఈ లైవ్ చూస్తున్నటువంటి చాలామంది మిత్రులకి ఆ కథ చాలా పరిచయం ఉన్నటువంటి విషయం. ఆ కథలో నేను రాసినటువంటి ఆ జీవితము మా పెదనాన్న జన్ను రామస్వామి గారు, ఆయన చిందు కళాకారులు. ఇవాళ చాలామంది చిందు కమ్యూనిటీ నుండి ఎదిగొస్తున్నటువంటి రచయితలు అవుతున్నారు. మా ఈశ్వర్ లాంటి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవుతున్నారు. గడ్డం మోహన్ రావు లాంటి వాళ్ళకి యువ పురస్కారాలు వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళు ఇప్పుడిప్పుడు ఎదిగొస్తున్నటువంటి ఒక దశ ఉంటే, అంతకంటే ముందు వాళ్ళ జీవితంలో అత్యంత వెనుకబాటుతనం, అత్యంత పేదరికం ఉండేది. వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి కథ చెప్పి అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి ఆ తిండి తిని బతికేటటువంటి రోజులలో వాళ్ళు అట్లా బతికినటువంటి కాలంలో వాళ్ళతోటి మాకు ఒక అనుబంధం ఉన్నది. అంటే ఆ ఉపకులాలతోటి ఉన్నటువంటి అనుబంధం ఒక కళా వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ కళతోటి అనుబంధం అనేది కొనసాగడం అనేది అది ఒక పరంపరగా వస్తూ ఉన్నటువంటి ఒక సందర్భం ఉన్నది. ఆ కాలంలోనే మా వాళ్ళు ఆ చిందు కళాకారులు వేసేటటువంటి కథలు, వాళ్ళు ప్రదర్శించేటటువంటి ఆ నాటకాలు అవన్నీ కూడా నేర్చుకొని వీళ్ళు కూడా కళారంగంతో ఉన్నటువంటి వాళ్ళు. అట్లా నాటకాలు వేయడంతో పాటు పాటలు, ముఖ్యంగా పాటను దళితుల జీవితాన్ని విడదీసి మనం చూడలేము. పాట దళితుల జీవితంలో భాగమైపోయినటువంటి ఒక చరిత్ర ఉంటుంది. అంటే అందుకే సుద్దాల అశోక్తయ్య గారు ఒక పాటలో చెప్పారు కదా, ఏమనంటే టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది, ఈ పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలం నందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపుగూడి బ్రతుకున్నప్పుడు, ఆకలి మంటల బాటలు ఆకలి తీరే వేటలు అలమట చెందిన ఊపిరి అలసటయే మొదటి పాట. అట్లా ఆకలి నుండి అలమట నుండి పుట్టినటువంటి పాటలు దళితుల నోళ్ళల్లో చాలా సజీవంగా ఉన్నాయి. అందుకే వాళ్ళది జానపద మౌఖిక వారసత్వం. వాళ్లకు పాటతోటి ఒక మట్టితో ఎట్లాంటి అనుబంధం ఉంటుందో ఒక వ్యవసాయ కూలీకి, అట్లాగే ఆ పాటతోటి వాళ్ళకు అట్లాంటి అనుబంధం ఒకటి ఉండడం వల్ల ఆ యొక్క పరంపర మా అమ్మా నాన్న ఈ యొక్క శివనగర్కి వలస వచ్చినా సరే, ఆ వలస వచ్చినా సరే వాళ్ళ జీవితంలో పాట అనేది ఉండడం నాకు బహుశా నేను పుట్టే నాటికి అట్లాంటి ఒక వాతావరణం అనేది మాత్రం అక్కడ ఉన్నది. అంటే మా అమ్మ ఒక జానపద కళాకారిణిగా, అంటే పాటలు పాడేటటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి కళాకారిణి. తాను హోలీ పండుగ వస్తే కాముడాట ఆడతారు మా దగ్గర.
అంటే మా దగ్గర అంటే ఇన్ ద సెన్స్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో. ఆ హోలీ పండుగకి ఈ పాటలు పాడేటప్పుడు నేను బహుశా ఒక 4-5 ఏళ్ళ వయసు పిల్లవాడిగా ఉన్నప్పుడు చూశాను మా అమ్మ ఆ టీమ్ లీడర్గా ఆ గుంపు ఒక 10-15-20 మంది ఆడవాళ్ళు, ఒక 30 మంది ఆడవాళ్ళు మా అమ్మ పాడుతున్న పాటకి ఆ చప్పట్ల లయ, ఓలి ఓలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి, ఓలి ఓలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి, ఆ నల్ల వెళ్ళి దాటినాక నల్లెక్కడదోయి నోలి ఒలీల రంగవోలి సెమ్మకేలిల ఓలి అనే ఈ చప్పట్ల లయలో వాడేటటువంటి ఒక పాట మా అమ్మ నోట నేను చిన్నతనంలోనే విన్నా. బహుశా నాకు 4-5 ఏళ్ళ వయసు ఉండి ఉంటుంది. అట్లా విన్నటువంటి ఒక దశ నుండి నేను పాటెత్తుకొని ఉండి ఉంటాను, లేదా నేను కోరస్ ఇచ్చి ఉంటాను. కానీ క్రమంగా నన్ను చదువుతో పాటు ఈ కళ వైపు కూడా నడిపించేటటువంటి ఒక వాతావరణం అప్పుడు నాకు కలిగింది అనేది మాత్రం నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. అంటే కొంచెం నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునేటటువంటి ఒక నేపథ్యం, ఒక సందర్భం వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి అన్నీ ఆ నడిసొచ్చిన దారుల్ని, అడుగుల్ని, పాదముద్రల్ని ఒకసారి తడుముకుంటున్నా. ఆ తడుముకొని చూస్తున్నా, అరే నేను ఇట్లా నేర్చుకొని ఉంటానా, నేను ఇట్లా వచ్చి ఉంటానా, ఈ దారిలో పయనించి ఉంటానా, నేను ఎట్లా కలం పట్టినా, నేను ఎట్లా రాసినా అనేటటువంటి ఒక చింతన నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉన్నటువంటి ఒక సందర్భం ఉన్నది. అట్లా చూసుకున్నప్పుడు నేను కవిత్వం రాయడానికి, కథ రాయడానికి, లేదా మిగతా పరిశోధన ఏదైనా చేయడానికంటే ముందు వాస్తవానికి పాటతో నాకు ఒక అనుబంధం ఉంది అనే విషయాన్ని మీతో పంచుకుంటున్నా మిత్రులారా. కాబట్టి అట్లా మా అమ్మ నుండి నాకు పాట ఒక వారసత్వంగా వచ్చింది అనేది మాత్రం నేను చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నా. సో అట్లా పాట, ఆ జానపద పాటలు, మా అమ్మ బతుకమ్మ పాటలు కూడా పాడుతుంది. బతుకమ్మ పాటలు కూడా చాలా అద్భుతంగా పాడేటటువంటి ఒక అది ఉంది. తర్వాత నేను గమనించింది ఏంటంటే మా అమ్మ మా తమ్ముళ్ళు చిన్నప్పుడు ఏడిస్తే వాళ్ళని ఊరికుంచడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడేది. అంటే లాలి పాటలు, అంటే మనకి జానపద సాహిత్యాన్ని పరిశోధిస్తే ఎన్ని రకాల పాటలు ఉంటాయి జానపదంలో అని చెప్పేసి అనుకున్నప్పుడు నాట్ల పాటలు, కలుపుల పాటలు, కూలీల పాటలు, ఇట్లా రకరకాల పాటల్ని మనం చెప్పుకుంటూ ఉంటే అందులో భాగంగా ఈ బతుకమ్మ పాటలు, కాముడాట పాటలు, ఈ రకరకాలైనటువంటి పెళ్లి పాటలు, పురుడు పాటలు, ఇట్లాంటి రకరకాల పాటలు ఎట్లయితే ఉంటాయో అట్లాగే లాలి పాటలు కూడా నేను చిన్నప్పుడు చాలా గమనించిన. మా అమ్మ ఒక ఉయ్యాల ఊగేటటువంటి లయ, ఉయ్యాల లయ, ఆ ఉయ్యాల లయలో పాడేటటువంటి ఆ పాటలు వింటున్నటువంటి క్రమంలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. మా అమ్మకి ఇన్ని పాటలు ఎట్లా గుర్తుంటాయి, ఎట్లా ఇట్లా పాడుతున్నది అనేటటువంటిది. అంటే ఆ పాడడంలో కూడా శృతిలో పాడడం, ఈ తాళంలో పాడడం, అంటే వింటున్నటువంటి వాళ్ళు మైమరిచిపోయే విధంగా పాడేటటువంటి ఒక శక్తి మా అమ్మకు ఉంది అనేటటువంటి విషయం నాకు నా చిన్నతనంలోనే అర్థమైంది. అంటే మా అమ్మ ఎట్లా పాడుతున్నది ఇట్లా అని నేను మా అమ్మని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన. అందుకే మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, మొదటి గురువులు ఎవరు మీకు అంటే తల్లిదండ్రులే మనకు మొదటి గురువులు. మా అమ్మ, మా నాన్న, వాళ్ళు చేసినటువంటి ఆ కష్టం, ఆ కూలి నుండి అట్లే వాళ్ళ నుండి నాకు ఈ కళారంగం వైపు వచ్చేటటువంటి ఒక అవకాశం అనేది ఏర్పడ్డది. అంటే నాతో పాటు ఆడి పాడినోళ్ళు, నాతో పాటు ఉన్న చాలామంది కళారంగం వైపు రాలేకపోయింది. ఎందుకు రాలేకపోయినరు అంటే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేకపోవచ్చు, లేదా వాళ్ళ ఇళ్లల్లో పాట పాడేటటువంటి అక్కలో, చెల్లెలో, తల్లులో లేకపోయి ఉండొచ్చు. కానీ నేను మా ఇంట్లో నుండి నేర్చుకున్నటువంటి ఆ పాట ఏదైతే ఉందో, మా ఇంట్లో మా అమ్మ పాడేటటువంటి ఆ పాటలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను బాల్యంలోనే కొంత ఆకర్షించడం వల్ల నేను వాటిని అనుకరించేటటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టిన మిత్రులారా. అట్లా మొదలుపెట్టినటువంటి ప్రయత్నము తరువాత నేను కళారంగం వైపు పూర్తిగా అంకితం కావడానికి, అంటే ఎందుకు అంకితం అనే మాట వాడుతున్నంటే మొన్న ఈ మధ్య తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభామూర్తులు అని ఒక 50 మందిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు. అందులో నన్ను నా మిత్రుడు చందు తులసి, మంచి కథకుడు, నాకు ఇష్టమైన కథకుడు చందు తులసి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అన్నాడు. అన్న ఎందుకన్నా నీకు ఇంత పిచ్చి కళ మీద అని ఒక ప్రశ్న అడిగాను. అంటే ఇంత డైరెక్ట్గా అనలేదు కానీ కొంచెం దానికి పాలిష్ చేసి గ్లామర్గా అడిగేటటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఆ వయస్సులో నాకు బీజం పడ్డది కాబట్టి బహుశా కళ పట్ల అంత ఆ డెడికేషన్ వచ్చిందేమో అనేటటువంటి ఒక ఆలోచన మాత్రం ఇప్పుడు నాకు కలుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది మిత్రులారా. సో అట్లా చూసుకున్నప్పుడు
నేను పుట్టినటువంటి ఆ గుడిసెలు వాస్తవానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వాళ్ళు ఇచ్చిన గుడిసెలు అవి. ఆ గుడిసెలల్లో పుట్టినటువంటి వాడిగా, అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, కళారంగం ప్రస్థానం చెప్తున్నా కానీ అసలు మా నాయన అమ్మ చదువుకోకుండానే నన్ను చదివించాలనుకున్నారు. అంటే నాకు అసలు అది అర్థం కాదు, ఎందుకు మా నాన్న అసలు మమ్మల్ని చదివించాలనేటటువంటి ఆలోచన ఆయనకి ఎట్లొచ్చింది. బహుశా కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు చెప్పినా పిల్లల్ని చదివించుకోవాలని బిఆర్ భగవాన్ దాస్ గారు, కాళిదాస్ గారు చెప్పినా నాకు తెలియదు. కానీ మా నాన్న మాత్రం మమ్మల్ని చదివించాలనేటువంటి ఒక పట్టుదలతోటి బడికి పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేశాను. ఆ బడికి పంపించడం, చదువు నేర్చుకోవడము ఎంత ముఖ్యమని మా తల్లిదండ్రులు భావించింలో, నేను అలాగే చదువుతో పాటుగా ఈ పాట కూడా అంతే ముఖ్యము అనేటటువంటి ఒక మెంటల్ అండర్స్టాండింగ్కి వచ్చిందేమో ఆ పసి వయసులోనే, బహుశా 10 ఏళ్ల లోపే. ఎందుకంటున్నానంటే ఆ కాలంలో ఈ ప్రజానాట్య మండలి కళాకారులు మా గుడిసెల్లోకి శిక్షణ శిబిరాల కోసం వచ్చేవాళ్ళు. అంటే శిక్షణ సాయంకాలం పూట కూర్చొని కమ్యూనిస్టు పాటల్ని పాడడమే ఒక పనిగా పెట్టుకొని పాడేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే ఎట్లాగూ మా అమ్మ పాటలు వింటున్నటువంటి ఆ యొక్క నేపథ్యం నాకున్నది. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నేను కూర్చొని వాళ్ళతో పాటలు కోరస్ ఇస్తుండేవాడిని. పాడుతూ వాళ్ళు పాడుతుంటే కోరస్ ఇచ్చేవాడిని, కంజర కొట్టేవాడిని, డప్పు కొట్టేవాడిని. చిన్న వయసులో, బహుశా అప్పటికి నేను 4వ తరగతి 5వ తరగతి కూడా చదువుతున్నానో లేదు, అట్లాంటి ఒక చిన్న వయసులోనే వాళ్ళు వచ్చి అంటే నేను బడికి పోతే మళ్ళీ నా కాన్సన్ట్రేషన్ అంతా సాయంత్రం ఆ శిక్షణ మీనే ఉండేది, పాటల మీనే ఉండేది. అందుకని నేను ఇంటికి వచ్చే వరకు ఒకవేళ ఆ రోజు శిక్షణ ఉందా లేదా అని నాకు ఎట్లా తెలిసేది అంటే ఆ డప్పు సప్పుడు వినబడేది, ఆ కంజర సప్పుడు వినబడేది, ఆ పాడుతున్న గొంతుల సప్పుడు వినబడేది. మా ఏరియాలో ఉండేటటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులు, ఆ గొల్లుల రవి కావచ్చు, దౌలత రవి కావచ్చు, వీళ్ళందరూ ఆడ కూర్చొని పాడుతున్నటువంటి ఆ పాటలు వినబడతా ఉండేటి. నాకు వినబడితే నేను వెంటనే ఆ స్కూల్ బ్యాగ్ అక్కడ పడేసి పరుగున వాళ్ళు ఆ పాటలు పాడుతున్న చోటుకి పరిగెత్తేవాళ్ళు. పుస్తకాలు కూడా అసలు ఎక్కడ పెట్టినా ఏందనేది పట్టించుకుంటున్నాను కాదు, పరిగెత్తుకొని పోయి వెంటనే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు పాడుతుంటే నేను పాడడం, వాళ్ళతో పాటుగా కోరస్ చేయడం, అట్లాంటి ఒక ట్రైనప్ నాకు జరిగింది వాస్తవం. తర్వాత ఇట్లా ఇండివిజువల్గా నా ఇంట్రెస్ట్, నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధని గమనించింది ఎవరంటే మా కిలావరంగంలో సుతారి సారంగపాణి అని ఒక సీనియర్ కళాకారుడు ఉన్నాడు అన్న. మాకు అప్పుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చిన గురువు. ఆయన ఏం చేసిండంటే ఆయన పిల్లలకి కోలాటం నేర్పించే పని చేశాను. నిన్న రాత్రి నేను వరంగల్లో ఒక కంఠాత్మకూరు అనే విలేజ్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పోయినా. తమ్ముడు మహేందర్ వీళ్ళంతా అక్కడ ఉన్నారు. ఆడ నేను చెప్పిన, అంటే నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే ఆ కోలాటం కళాకారుల దగ్గర ఉండి. అంటే నేను అట్లా ప్రజానాట్య మండలి సాయంకాలపు సాధనలలో పాల్గొంటున్నా సరే నన్ను ఒక కళాకారునిగా వీడు పనికొస్తాడు అనేటటువంటి దాంతో తీసుకెళ్ళి నాకు ఆ కోలాటము నేర్పించేటటువంటి పని అప్పుడు సుధారి సారంగపాణి, సింగారపు జనార్దన్ ఇట్లాంటి కళాకారులు చేస్తే నేను నిండా 10 ఏళ్ల వయసు లేకముందే కోలాటం కళాకారునిగా ప్రదర్శనలు ఇవ్వడం అనేది మొదలైంది. అంటే ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, అన్న నువ్వు ఇటు రాస్తుంటావు, అటు సభలకు తిరుగుతుంటావు, ఇవన్నీ తిరుగుతుంటావు అని అంటారు. ఈ తిరుగుడు ఇప్పుడు కాదు, ఈ తిరుగుడు మొదలైంది ఎప్పుడో నా 35 ఏళ్ల క్రితం మొదలైంది. సో కాబట్టి నాకు అంత చిన్న వయసులోనే ఆ కోలాటం బృందంలో ఒక బాల కళాకారునిగా, ఇప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమం సమయంలో చాలామంది కళాకారులుగా ఎదిగి వచ్చినటువంటి ఒక నేపథ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు చెప్తారు, అంటే వాళ్ళంతా చిన్ననాడే కళాకారులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి. కానీ వాస్తవానికి నేను కూడా బాల కళాకారునిగా వచ్చిన వాడిని. అట్లా ఆ రకమైనటువంటి పాటలు పాడుకుంటూ, కోలాటం పాటలు పాడుకుంటూ రే నగారే నగా నగారే నగారే నగా నగారే ఏ నగారే నగా నగారే హెప్ నగారే హే నగా నగారే హే నగా నగారే హే నగా నగారే హే నగా హలాలు పట్టుకొని పొలాలు దున్నంగా హలాలు పట్టుకొని పొలాలు దున్నంగా అనేటటువంటి ఒక పాట
బహుశా నాకు 7-8 సంవత్సరాల వయసు ఉంటుంటుంది. అప్పుడు ఆ పాటలకి డ్యాన్స్ చేయడము, ఆ పాటలకు కోలాటం ఆడడము అనేటటువంటి ఒక ట్రైనింగు అది నాకు మూవ్ చేశాను. సో అట్లా నేను దాంతో ఈ కళారంగంలోకి ప్రవేశించడం, అట్లా కళాకారునిగా పాటగాడిగా మారుతున్నటువంటి ఒక సందర్భం ఉండడం. ఆ తర్వాత నేను స్కూల్లోనే పాటలు పాడడం, జెండా వందనమైనా ఏదైనా ఎక్కడైనా ఒక పాట ఉంటే పాట నేను పాడతా, ఎవరైనా పాట పాడతారా అని మా పీటీ సార్, మా శివనగర్ గవర్నమెంట్ స్కూల్లో రామస్వామి సార్ అని పీటీ సార్ ఉండేది. ఎవరైనా పాట పాడతారా, లీజర్ పీరియడ్ ఉన్నది అని చెప్పి అంటే చాలామంది పిల్లలు భయపడతారు నీ పాట పాడమంటే. కానీ నేను మాత్రం ఎప్పుడు పాడమంటారా అన్నట్టు ఎదురు చూసేది, ఎందుకు మనకు వచ్చు కాబట్టి. సార్ నేను పాడతా సార్ అని చెప్పేసి. మొన్న మా 25 years పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకటి 10th క్లాస్ అయిపోయి 25 ఏళ్ళు గడిచిందని కలిస్తే నా క్లాస్మేట్స్ అందరు చెప్తున్నారు, నువ్వు అప్పుడు చిన్నప్పుడు ఊకే పాటలు పాడటోనివిరా, ఇప్పుడు వాడుతున్నావు అని అడుగుతాను వాళ్ళు నన్ను. నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు నన్ను. అంటే 8th క్లాస్లో 9th క్లాస్లో నేను అట్లా ఉండేవాడిని, అట్లా పాడేవాడిని అనేటటువంటి ఒక మాట వాళ్ళు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. సో అది మిత్రులారా, నేను అంటే పాటతోటి నా సాహిత్య ప్రస్థానం మొదలైంది అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ బాల్య జ్ఞాపకాలు, మెమొరీస్ ఇవన్నీ కూడా మీతో పంచుకుంటా ఉన్నా. అయితే తర్వాత నాకు ఎక్కడ ఇంకొంత కళారంగంతో ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది అంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇక కంప్లీట్గా ప్రజానాట్యం వాళ్ళు ఇక నన్ను అడాప్ట్ చేసుకున్నట్టు అయిపోయింది. ఎక్కడ కార్యక్రమం ఉన్నా నువ్వు తప్పకుండా రావాలి తమ్మి, నువ్వు వాడాలి పాట, నువ్వు చేయాలి అనేటట్టుగా తయారైంది. అప్పుడు మేకల రవణ అని బహుశా ఇప్పుడు వరంగల్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నన్ను ఎప్పటికీ ఎంబడేసుకొని తిరిగేవాడు. తమ్మి నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి ఇక నన్ను బాగా పట్టించుకొని ఎంకరేజ్ చేసి పాటలు నేర్పియడం, పాడియడం అవన్నీ చేస్తూ ఉంటే అట్లా పాటగాడిగా మొదలైనటువంటి దాన్ని ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మళ్ళీ మరోవైపు విద్యార్థి ఉద్యమం, అటు ఏఎస్ఎఫ్లో పనిచేసిన, ఇటు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన. సో నేను అంటే ఎంత వైరుధ్యం ఏంటంటే, ఎంత లెఫ్ట్ ప్రభావం ఉందంటే నా చిన్నతనంలో ఒకవైపు మా నాన్ననేమో సిపిఐలో ఉంటే నేను సిపిఎంలోకి పోయాను. ఎంత ఆశ్చర్యకరం చూడండి. మా కుటుంబంలోనే మా మేనమామలు వాళ్ళంతా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు వెళ్ళి, సో మా ఒక్క ఇంట్లోనే మూడు రకాల కమ్యూనిస్టు పార్టీలు, 4 రకాల కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. కాబట్టి నాకు ఆ టైంలో ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, అరుణోదయ ఇట్లా ఈ సంఘాలన్నిటితోటి ఒక అటాచ్మెంట్ ఉన్నది. మా కిలవరంగల్లో బీకే అన్న ఉంటాడు, బొడ్డు కుమారస్వామి అన్న, ఆయన మా ఏరియాకి వచ్చి ఆయన అరుణోదయ పాటలు నేర్పిస్తాడు. సో అట్లా రకరకాల కళా సంఘాలతోటి, రకరకాల విద్యార్థి సంఘాలతోటి, వామపక్ష భావజాలంతో పెరిగినటువంటి ఒక నేపథ్యం ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంకా విద్యార్థి ఉద్యమంలో బాగా బలంగా పనిచేస్తున్నటువంటి రోజులు. అప్పటికే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ విధానాలు తీసుకొచ్చినటువంటి ఒక సందర్భంలో దానికి వ్యతిరేకంగా మళ్ళీ గొంతు విప్పి పాట పాడాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది. ఆ సమయంలో ముఖ్యంగా విద్యుత్ ఉద్యమం. నేను చాలామంది ఏమంటారంటే మీరు ఎప్పటి నుండి ఉద్యమాల్లో ఉన్నారు అనే ప్రశ్న అడిగితే, విద్యుత్ ఉద్యమంతో నా అంటే అంతకంటే ముందు కమ్యూనిస్ట్ పార్టీ చేసే భూ పోరాటాలు, ధరలకు వ్యతిరేకంగా పోరాటాలు, వీటన్నిట్లలో ఉన్న నేను గుడిసెవాసుల సంఘం పోరాటాలు ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఒక బలమైనటువంటి అడుగు ఎక్కడ పడ్డదంటే విద్యుత్ ఉద్యమంలోని అప్పుడు ఒక 3-4 నెలల పాటు నేను ఇంటికి పోలే. పోలీస్ స్టేషన్లలో నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీసులు నాకు ఏం చెప్తోళ్ళు అంటే, అరే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, చదువుకోవచ్చు కదరా, ఎందుకు వీళ్ళతో తిరుగుతున్నావు అని అడిగేటోళ్ళు నన్ను. అంటే సార్ మీ కరెంటు బిల్లు పెరగలేదా సార్ అనేటోడిని. వాళ్ళు నవ్వుకుంటూ అరే నువ్వు పోరా, నీకు సమాధానం చెప్పలేము మేము, నువ్వు ధర్నాలు చేసుకోరా అని చెప్పి నన్ను అట్లా అనేటోళ్ళు. సో అట్లాంటి ఒక ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐలో చేరే నాటికి నా పరిస్థితి ఏంటంటే, నేను అప్పటికి ఇంటర్మీడియట్లోనే పాటలు రాయడం అనేటటువంటి పని మొదలుపెట్టాను. అంటే అప్పటిదాకా పాటలు పాడుతున్న అనుభవం, మా అమ్మ పాడుతున్న పాటలు విన్న అనుభవం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నేపథ్యం నుండి నాకేమనిపించింది అంటే, నేనే ఎందుకు పాట రాయొద్దు అని అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లోనే ఒక జానపద గేమ్ ఏదో రాసినాం. ఉద్యమ పాటలు రాసినా, జానపద గేమ్ పాటలు కూడా రాసినటువంటి ఒక సందర్భం ఉంది. అంటే అప్పుడు జానపద కాలేజీ లెవెల్లో పాటల పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, వాటికి రాయడం. అప్పుడు స్టేట్ లెవెల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అట్లా నేను పాటగాడిగా, పాటల రచయితగా మొదలైనటువంటి ఒక సందర్భం ఉన్నది. ఇక విద్యార్థి ఉద్యమంలో ఏ సందర్భం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా పాటలు రాసేటటువంటి ఒక పని పడ్డది. అట్లా ఏ రవీందర్ అంటే పస్నూరు రవీందర్ కాదు, పాటల రవీందర్ అనేటట్టుగా అప్పుడు తయారైంది. మా అంబటి వెంకన్న నా మీద వ్యాసం రాస్తూ పాటల డాక్టర్ పస్నూరి అని రాసిండు ఒక వ్యాసం. నన్ను పరిచయం చేయిస్తూ డక్కన్ ల్యాండ్ అనే పత్రికలో ఆయన భలే పెట్టిండు, పాటల డాక్టర్ అని పెట్టిండు. వాస్తవానికి పాటల డాక్టర్ రవీందర్ బదులు ముందు పాటల రవీందర్గానే ఒక పేరు అనేది
అంటే బహుశా అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో నేను రాజమండ్రి ఎస్ఎఫ్ఐ క్లాసులలో, నెల్లూరు ఎస్ఎఫ్ఐ మహాసభలలో బాగా పాటలు పాడడం వల్ల అప్పటికి చాలా పాటల గాయకునిగా, రచయితగా పేరు వచ్చినటువంటి ఒక సందర్భం ఉన్నది. అయితే నాకు ఎక్కడ ఈ సాహిత్యం వైపు ఇంకా పట్టు దొరికింది అంటే ఆ విద్యార్థి ఉద్యమంలోనే మళ్ళీ ఒక రష్యన్ అనువాద సాహిత్యాన్ని చదువుకునే అవకాశం, మహాకవి శ్రీశ్రీని చదువుకునేటటువంటి అవకాశం, ఇవన్నీ నన్ను బాగా సాహిత్యం వైపు దారి మళ్లించింది. అంటే వాస్తవానికి నేను డిగ్రీ బీకామ్ చదువుకున్నాను. బీకామ్ చదువుకున్నా సరే నేను చాలాసార్లు చెప్తుంటా, బీకామ్ చదివి రికామ్ ఉండలేక మళ్ళీ నేను ఎంఏ తెలుగు వైపు వచ్చినా అని చెప్పేసి అంట. కానీ నాలో ఒక సాహిత్య జిజ్ఞాస ఉండడం వల్ల సాహిత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకు అంటే అంతగా సాహిత్య వాతావరణం లేని కుటుంబాలు మనవి. కాబట్టి ఈ కుటుంబాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సాహిత్యంలో ఒక శ్రీశ్రీ తెలియకపోతే, ఒక కన్యాశుల్కం తెలియకపోతే, ఒక చలం తెలియకపోతే మనకు ఏం తెలియదు అని అనుకునేటటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను సాహిత్యం బాగా తెలుసుకోవాలి. నేను పాటలు రాస్తున్నా, నేను కవిత్వం అప్పటికి కవిత్వంలోకి ఎంటర్ అయినటువంటి కవితలు నా ప్రజాశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. సో అట్లా కవిత్వం రాస్తున్నటువంటి రోజులు, పాటలు రాస్తున్న రోజులు. కాబట్టి ఎంఏ తెలుగు చదువుకుంటే మరింత పట్టు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఎంఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మార్పు, ఒక ట్విస్ట్ ఉన్నది. నా ప్రయాణంలో ఒక మార్పు ఉన్నది. ఇక్కడ ఏం మార్పు అంటే ఎట్లా దళిత స్పృహ నాకు అలవడిందో, అంటే బహుశా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక వైవిధ్యం ఉంటుంది. ఏం వైవిధ్యం ఉంటుందంటే కులం లేదు, వర్గమే ఈ దేశాన్ని పాలిస్తున్నది అనేటటువంటి అండర్స్టాండింగ్ ఏమో బయటికి చెప్తారు. అందరూ కాదు, నేను విమర్శిస్తున్నా అని చెప్పి చాలామంది మిత్రులు బాధపడచ్చు, నన్ను మన్నించాలి వాళ్ళు. కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళు కులాన్ని పట్టుకునే ఉంటారు. ఎట్లా అంటే ఒక కార్యదర్శి కావాలంటే పలానా కులపైనే కార్యదర్శి కావాలి, పలానా కులపైనే ప్రముఖ నాయకునిగా ఉండాలి అనేటటువంటి ఒక అంటే ముఖ్యమైన నాయకత్వ స్థానాలేమో అగ్రవర్ణాలు, మిగిలిన బహుజనులేమో పాపం కార్యకర్తలుగా పనిచేసేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలంతా అక్కడ కార్యకర్తలుగా పనిచేసేటటువంటి ఒక పరిస్థితి నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది. అరే ఎంతకాలం మనం వీళ్ళ కింద పనిచేయాలి, ఇట్లా ఎందుకు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన రావడంతో ఎస్ దళితుల సమస్య వేరు. అప్పటికి కేవీపీఎస్లో పనిచేస్తున్నాను, నేను కేవీపీఎస్లో కూడా ఉన్నా. మా నలిగంటి అనిల్ బాబాయ్ ఉంటాడు మా కిలా వరంగల్లో, ఆయన అప్పటికే మా ఉప్పలయ్య గారు వీళ్ళంతా కూడా నాయకులుగా ఉన్నారు. సో క్యాస్ట్ మీద ఒక పర్సెప్షన్ అనేది నాకు మెల్లమెల్లగా అలవాడుతున్నటువంటి ఒక దశ ఉన్నది ఆ టైంలో. అట్లా ఉన్నటువంటి సమయంలో నేను దాని మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటే నన్ను ఆలోచింపజేసినటువంటి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం ఏంటంటే ఇటీవల కన్ను మూసినటువంటి మన పెద్ద ఆయన ఆచార్య ఎండూరి సుధాకర్ సార్ రాసినటువంటి మల్లె మొగ్గల గొడుగు మాదియ కథలు అనేటటువంటి పుస్తకం అప్పుడే వచ్చింది మార్కెట్లో. అది మరి ఏ కామ్రేడ్ కొన్నాడో నాకు తెలియదు, ఎవరు కొన్నారో కానీ మొత్తానికైతే నేను మరి వాళ్ళు చదివినాక తీసుకున్నానా, వాళ్ళ దగ్గర నుండి లాగేసుకున్నానా నాకు తెలియదు. కానీ అది తీసుకున్న తర్వాత అది చదివినాక నాలో ఒక ఆలోచన మొదలైంది. అరే దళితుల జీవితాలు ఇంత దుస్థితిలో ఉంటే మనం కులం అనే క్యాస్ట్ క్వశ్చన్ని మర్చిపోయి మిగిలిన అన్ని మాటలు మాట్లాడుతున్నాం అనేటటువంటి ఒక ఆ ప్రభావం ఏర్పడ్డది. సో కాబట్టి మనము అందరిలాగా కాదు మార్క్సిజాన్ని అధ్యయనం చేయాల్సింది, మనము డిఫరెంట్గా మన వైపు నుండి మన విముక్తి ఎట్లా అనేటటువంటి ఆలోచన కూడా చేయాలి అని నేను కాకతీయ యూనివర్సిటీ పోయిన తర్వాత నేను యూనివర్సిటీలో అడుగుపెట్టే నాటికి అక్కడ చాలా దళిత పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతున్నాయి. స్టూడెంట్స్ అంతా కూడా దళిత్ పేరుతోటి ఆర్గనైజ్ అవుతున్నారు. ఒకవైపు ఏమో నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో కొనసాగుతున్నా సరే నా సర్కిల్ మాత్రం నన్ను మాదిగా విద్యార్థులు బాగా ఓన్ చేసుకున్నారు, చాలా దగ్గరికి తీసుకొని వాళ్ళతో పాటుగా నన్ను కలుపుకునేటటువంటి ప్రయత్నం చేసింది. అట్లా చేసినటువంటి ఒక సందర్భంలో నాకు మరింతగా కులం గురించి మాట్లాడాలి, కులం గురించి ఆలోచించాలి, కుల సమస్యని మనం ఎట్లా ఒక విద్యావంతులుగా దళితులకు జరుగుతున్నటువంటి దాడులకి అప్పటికి చుండూరు, కారంచేడు సంఘటనలు జరిగి ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున దళిత ఉద్యమం నడిచి ఉన్నది. ఒక కలేపూరి ప్రసాద్, మద్దూరి నగేష్ బాబు, ఎండూరి సుధాకర్ సార్, శిఖామణి సార్ వీళ్ళంతా కూడా గొప్ప సాహిత్యాన్ని ప్రొడ్యూస్ చేసి ఉన్నారు. సో అట్లాంటి ఒక సాహిత్య వాతావరణం కొనసాగి ఈ రాష్ట్రంలో అనేక ప్రశ్నలు ముందుకు తీసుకొచ్చిన సాహిత్యం ఒకవైపు ఉంటే ఇంకా మీ మాత్రం కేవలం అక్కడే ఉండిపోతే కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక లైను నాకు అందించింది ఆచార్య ఎండూరి సుధాకర్ సారు.
మల్లె మొగ్గల గొడుగు మాదిగ కథలు అనేటటువంటి ఆ పుస్తకం. అది చదివిన తర్వాత అది పట్టుకొని నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులలో తిరుగుతుంటే వాళ్ళు నన్ను అడిగేటోళ్ళు నాయకులు, ఏమయ్యా నువ్వు ఏం చదువుతున్నావు, ఏదో పుస్తకం చదువుతున్నావు రవీందర్, ఏం పుస్తకం అంటే ఇట్లా మల్లె మొగ్గల గొడుగు మాదిగ కథలు అనే దళిత పుస్తకం సార్ అని చెప్పి అంటే, ఎందుకే ఈ దళిత అని పట్టుకుంటావు, ఏమొస్తుంది దాంతో, ఏముంటుంది కులాన్ని పట్టుకొని వేలాడితే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలేదా కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని చెప్పిండు, అది అర్థం చేసుకోవాలి అన్నారు. అంటే వాళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కాంటెక్స్ట్లో అన్నాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు, దాన్ని రివర్స్లో నాకే చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. తర్వాత ఆలోచించుకుని నాకు నవ్వొచ్చింది. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో కులాన్ని ధ్వంసం చేయిస్తే తప్ప మనం విప్లవం తెలియమనేది ఆయన అంచనా, ఆయన రచనల సారాంశం. వీళ్ళేమో దాన్ని రివర్స్లో అర్థం చేసుకొని కులాన్ని పట్టుకుంటే మనం బాగుపడలేము అని ఇంకొక కోణంలో దానికి అంటే ఇంటర్ప్రిటేషన్, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆ కాలంలో చేసినా సరే ఓకే అని చెప్పేసి వినేంత కాలం విన్నాం, ప్రశ్నించేటటువంటి దశ వస్తే అందులో ఉండకుండా బయటకు వచ్చేసిన సందర్భం ఉంది. సరే అదంతా పక్కన పెడితే, తర్వాత యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అప్పటికి నేను దళిత సాహిత్యాన్ని, అట్లాగే నల్గొండ నుండి వచ్చినటువంటి బహువచనం కవులు కానీ, మా స్కై అన్న వీళ్ళందరూ రాసినటువంటి సాహిత్యాన్ని కానీ చదవడం, మా జిలకర సీనన్న ముఖ్యంగా దళిత సాహిత్యానికి అప్పుడు మాకు ఈయన మా దళనాయకుడు అన్నట్టు. ఎందుకంటే అనేక ప్రశ్నలు మార్క్సిస్టుల మీద ప్రశ్నించి సంధించినటువంటి చర్చ అసలు ఆయన అందులో ఇమడలేకపోయినటువంటి ఒక సందర్భం ఉన్నది. గమ్మత్ ఏంటంటే వాళ్ళు నన్ను మధ్యలో పెట్టి ఏమంటాడు జిలకర ఏమంటున్నాడు, ఏందా ప్రశ్నలు అని చెప్పి నన్ను అడుగుడు, ఓ పక్క సీనన్నేమో వాళ్ళు ఏమంటారు రవి అని చెప్పి మార్క్సిస్టులు ఏమంటారని చెప్పి ఈయన అడుగుడు. సో అట్లాంటి ఒక చర్చలు బాగా నడుస్తున్నటువంటి కాలము. మరొక వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నేను రావడం అనేది నా జీవితంలో అంటే నాకు సాహిత్యంతో మరింత అటాచ్మెంట్ పెరగడానికి, అంటే నేను ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుకునేటప్పుడు సాహిత్యాన్ని నాదైనటువంటి ఒక కోణంలో అంటే సీరియస్గా చదవడం. మామూలుగా ఎంఏ తెలుగు చదువుకునేటంతా ఎట్లా ఉంటారంటే ఒక ఎంఏ పట్టా వస్తే చాలు అనుకునేటటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు. కానీ నేనేమనుకున్నా అంటే అసలు తెలుగు సాహిత్యాన్ని అవపోసన పట్టాలి, మనం మొత్తం తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని చదువుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు నాకు డాక్టర్ సీతారాం సారు కవిత్వం నాకు బాగా ఇష్టము. సీతారాం సార్ ఆయన థీసిస్ చదివిన నేను కాకతీయ యూనివర్సిటీలోనే, ఆయన పిహెచ్డి అప్పుడెప్పుడో చాలా కాలం ఎర్లీగా 80s 90s చేసిర్రు. అందులో ఆయన తెలుగు కవిత పరంపరని అంటే ఎట్లా కవిత్వ ఉద్యమాలు వచ్చినాయి, ఆ ఉద్యమాలు ఇప్పటిదాకా ఎట్లా కొనసాగినటువంటి ఒక ఎవల్యూషన్ని చాలా మంచి థీసిస్, వాస్తవానికి అది సారు పుస్తకం వేయాల్సినటువంటి థీసిసు. అది చదివిన తర్వాత నాకు తెలుగు సాహిత్యం మీద ఒక అవగాహన అనేది వచ్చింది. ఎస్ అంటే ఒక భావకవిత్వం కంటే ముందు అనేక మలుపులు జరిగినా సరే ఆ తర్వాత దాన్ని బద్దలు కొడుతూ ఒక అభ్యుదయ కవిత్వం రావడం, ఒక ప్రగతిశీలమైనటువంటి కవిత్వం రావడం, మరొక వైపు దాని నుండే ఈ యొక్క దిగంబర కవులు రావడం, దిగంబర కవుల తర్వాత విప్లవ కవిత్వం రావడం, విప్లవ కవిత్వం తర్వాత ఈ తెలంగాణ కవిత్వం రావడం, దళిత అస్తిత్వవాద సాహిత్యం వెలువడడం అనేటటువంటి ఆ పరంపర నాకు అర్థం కావడానికి సీతారాం సార్ థీసిస్ బాగా ఉపయోగపడేటువంటి ఒక నేపథ్యం ఉంది. అట్లా నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అంటే కాకతీయ యూనివర్సిటీలోనేమో దళిత విద్యార్థులు ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళలో ఐడియాలజికల్ డిబేట్స్ లేవు. వాళ్ళు జస్ట్ మనం ఏదో ఒకటి ప్రశ్నించాలి, నిలదీయాలి, మన మెస్లు సరిగా లేవు, ఇంకోటి సరిగా అక్కడ వరకే ఉన్నారు. కానీ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మాకు సీనన్న ఉండడం, పడవల చిట్టిబాబు గారు ఉండడం, ముఖ్యంగా చిట్టిబాబు గారు చేసిన చర్చలు మామూలు చర్చలు కాదు, వాస్తవానికి ఇప్పుడు ఆయన చాలా బాగా రాస్తున్నారు. కానీ అప్పుడు మేము అందరం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా చర్చలు జరిగేవి, సీరియస్గా రాత్రులు టీలు తాగుతూ అనేక విషయాలు మాట్లాడుతూ దళిత మార్క్సిజం అనేటటువంటి ఒక చర్చ చేసేది. దళిత మార్క్సిజం ఎట్లా ఈ దేశాన్ని విముక్తం చేస్తుంది, ఎట్లా అసలు అవసరం అనేటటువంటి ఒక చర్చ జరిగింది. అప్పుడు దళిత మార్క్సిజం పేరుతోటే రాసినటువంటి ఆ రచనలు కూడా ఆ కాలంలో అట్లా ఉండేటి. సో అట్లాంటి చర్చ జరిగినటువంటి ఆ సందర్భం తర్వాత నేను కథలు అంటే కవిత్వం నుండి కథల వైపు టర్న్ తీసుకున్నాను. అంటే పాట నుండి మొదలై కవిత్వంలోకి వచ్చిన తర్వాత నాకు కవిత్వం దగ్గరే నేను అంటే కవిత్వం కొంతకాలం రాసిన తర్వాత నాకేమనిపించిందంటే వచనం వైపు ఎందుకు ఆలోచించద్దు, ఎందుకు కథలు రాయకూడదు. నేను కథా సాహిత్యం తీసుకున్నా, ఎంఏ తెలుగులో ఉన్నప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ కింద తీసుకున్నప్పుడు నాకు కథల్ని ఎక్కువగా అధ్యయనం చేసేటువంటి ఒక అవకాశం లభించింది. అంతకుముందే నేను దినపత్రికల్లో వచ్చి అన్ని కథలు చదువుతూ ఉండేవాడిని.
సో అట్లా చూసుకున్నప్పుడు నా మొదటి కథ 2001లో ప్రజాశక్తి దినపత్రికలో వలస పక్షులు అనేటటువంటి కథ రాశాను నేను. అట్లా ఆ కథ రాసిన తర్వాత నాకు ఈ కథలు రాయాలనేటువంటి ఒక ఆలోచన తట్టింది. కానీ జనరల్గా అందరూ రాసినటువంటి కథలే మనం రాస్తే ఏముంటుంది, మనదైనటువంటి ఒక జీవితం నుండి దళితుల యొక్క సంస్కృతి కావచ్చు, దళితుల యొక్క పోరాటం కావచ్చు, దళితుల యొక్క తిరుగుబాటు కావచ్చు, లేదా దళిత ఆత్మగౌరవం గాయపడుతున్నటువంటి సందర్భాలు కావచ్చు, వీటిని మనం ఎట్లా రాయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దళిత కథలు రాసేటువంటి ప్రయత్నం అట్లా చేసిన. సో అవే నేను రకరకాల దినపత్రికల్లో వచ్చాయినాయి. ఆ సందర్భంగా చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది. ఒకవైపు అప్పర్ కాస్ట్ నుండి వ్యతిరేకత రావడం, మరొక వైపు బహుజన కులాలు ఓన్ చేసుకోవడం, చాలా బాగా రాసిండ్లు, ఇట్లాంటి అనుభవమే మాకు కూడా జరిగింది అనేటటువంటి ఒక మద్దతు లభించడం అనేది కూడా నన్ను అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసినటువంటి ఒక సందర్భం ఉంది. అట్లా నేను స్టిక్ ఆన్ అయ్యి, అంటే ఒక అందరూ రాసేటటువంటి సబ్జెక్టు కాకుండా అందరూ పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క, అంటే కేవలం దళిత సాహిత్యకారులు మాత్రమే పట్టించుకుంటున్నటువంటి సబ్జెక్టు, లేదా ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి జీవితాలు, వెలుగులోకి రావాల్సినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చర్చకు పెట్టాలి అనుకున్నప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మళ్ళీ దళిత సాహిత్యాన్ని, దళిత కథల్ని చదువుకునే ప్రయత్నం చేసింది. ఎదురుచూపులు అని సెంట్రల్ యూనివర్సిటీ నుండే గుండెడప్పు కనకయ్య గారు, నాగప్ప గారు, సుందర్రాజు వీళ్ళంతా ఉండి వేసినటువంటి ఆ కథల పుస్తకం ఏదైతే ఉందో, బహుశా అప్పటికి కోయి కోటేశ్వరరావు అన్న, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సార్ కూడా వీళ్ళందరూ ఉన్నారు. అంటే బహుశా లక్ష్మణర్సయ్య గారు బాగా విస్తృతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు విస్తృతంగా మొత్తం ఓవరాల్ ఉమ్మడి రాష్ట్రంలో బాగా పర్యటిస్తూ దళిత సాహిత్యోద్యమాన్ని ఉర్రు తొలగిస్తున్నటువంటి దశలోనే అక్కడ ఆ ఎదురుచూపులు అనేటటువంటి ఆ కథల సంపుటి ఒకటి వచ్చింది. అది చదివిన తర్వాత నాకు చూస్తే అందులో అంటే జాదుల గౌరి గారి మన్నుబువ్వ కథా సంపుటి కానీ, అప్పటికే బిఎస్ రాములు గారు, కాల్వ మల్లయ్య గారు, వీళ్ళంతా ఎవరైతే దళిత కథకులు ఉన్నారో వీళ్ళంతా కూడా రాసినటువంటి కథల్లో గ్రామీణ వివక్ష తాలూకు కథలు మాత్రమే ఎక్కువగా వాళ్ళు రాయడం జరిగింది. అయితే నేను ఒక సెమీ అర్బన్ స్పేస్ నుండి వచ్చినవాడిని. నాకు పట్టణ జీవిత వాతావరణం, అంటే గ్రామీణ వాతావరణం కూడా మా అమ్మ నాన్న వల్ల అది కూడా అవగాహన ఉండొచ్చు, కానీ కాకుంటే డిస్క్రిమినేషన్ పరంగా చూసుకున్నప్పుడు పట్టణంలో ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉన్నది. చాలామంది వాళ్ళు ఏమంటారంటే ఇంకా కులం ఎక్కడదండి, కులం పోయింది కదా అనేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా, వాళ్ళకి తెలుసు కులం ఎక్కడున్నది, ఎట్లా ఏం చేస్తుందని తెలుసు, అయినా సరే వాళ్ళు దబాయించి ఒక మాట మనతో బలవంతంగా చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయితే నేను వాళ్ళని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ కులం ఎక్కడ లేదు, వాళ్ళేమో కులం ఎక్కడున్నదని అడుగుతాను. నేను అడిగే ప్రశ్న ఏంటంటే కులం ఎక్కడ లేదు, కులం రాజకీయాల్లో ఉన్నది, కులం మీడియాలో ఉన్నది, కులం విద్యా వ్యవస్థలో ఉన్నది, కులం ఇళ్ళ కిరాయిల దగ్గర ఉన్నది, కులం ఆఫీసుల్లో ఉన్నది, కులం బడిలో ఉన్నది, కులం గుడిలో ఉన్నది, అన్ని చోట్ల కులమే ఉన్నది. ఎందుకంటే మనది కులాల మీద నిర్మితమైనటువంటి సమాజం భారత సమాజం. నేను 2009లో వేరెవర్ యు అనే కథ రాస్తే అందులో లాస్ట్ లైను వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అనేది వొడాఫోన్ క్యాప్షన్. అది నేను దాని ప్లేస్లో దాన్ని మోడల్గా తీసుకొని వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇన్ ఇండియా అని ఒక లైన్ తోటి ఆ కథ వదిలేస్తే అమెరికా నుండి ఒక ఆమె నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, రవీందర్ గారు మీ కథలో తప్పు ఉన్నదండి అన్నది. నేను ఏం తప్పు ఉన్నదండి అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇన్ ఇండియా కాదండి, ఇండియన్స్ అని పెట్టాలి మీరు అన్నది. అంటే ఇక్కడ నుండి అమెరికా పోయినా సరే మన ఇండియన్స్ అక్కడ కులాన్ని పెంచి పోషిస్తున్నారు. రకరకాల అగ్రవర్ణాలకి ఎవరి సంఘం వాళ్ళకే ఉన్నది అక్కడ, మనందరికీ తెలుసు కదా. సో అట్లాంటి ఒక పరిస్థితి ఉన్నది అనేటటువంటి ఒక విషయాన్ని నాకు ఆమె చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే కదా, మనం ఎక్కడికి పోయినా మన వెంట ఒక అవశేష అవయవాన్ని మోసుకొని తిరుగుతున్నట్టు కులాన్ని మోసుకొని తిరుగుతున్నాము అనేటటువంటి ఒక విషయము నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అట్లాంటి విషయాలు. తర్వాత పట్టణంలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో మనం ఏమనుకుంటామంటే రోజు రోజుకి మోడర్నిటీ బాగా మన జీవితాల్లోకి సొచ్చుకొస్తున్నది, టెక్నాలజీ బాగా పెరిగిపోతున్నది, ఇంకా కులాలు మతాలు ఏందండి, చాలా మనమంతా పోస్ట్ మోడర్న్ అని అనుకునేటటువంటి వాళ్ళు అసలు గ్రామీణ ప్రాంతం నుండి మోసుకొస్తున్నటువంటి ఆ యొక్క అవశేష లక్షణం ఏదైతే ఉందో, ఆ పూర్వ సమాజ లక్షణం కులము కన్స్ట్రక్ట్ అవుతున్నది. ఎట్లా? ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటే అక్కడ డాక్టర్లందరూ ఆల్మోస్ట్ ఒక 100 మంది డాక్టర్లు ఉంటే 90 మంది అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉంటారు. నేను బ్లైండ్గా బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఎందుకంటే నేను యశోద హాస్పిటల్లో చూసిన, అపోలో హాస్పిటల్లో చూసిన డాక్టర్ల బ్యాడ్జీలు చూడండి, వాళ్ళ పేరు పక్కన తోకలు ఏమున్నాయో చూడండి, చూస్తే మనకు చాలా ఈజీగా తెలిసిపోద్ది. సో అట్లాంటి ఒక పరిస్థితి ఉంటే మరి బీసీలు
వార్డు బాయిలుగా, నర్సులుగా ఇట్లాంటి పని చేసేటోళ్ళు. మరి ఎస్సీలు అంటే వాళ్ళు ఊడ్చేటోళ్ళుగా, తుడిచేటోళ్ళుగా, బాత్రూమ్లు క్లీన్ చేసేటోళ్ళుగా. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటే మనకు స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అనేది మనకు కార్పొరేట్ హాస్పిటల్లో స్పష్టంగా కనబడుతుంది. రాజకీయ పార్టీల్లో కూడా కనబడుతుంది, మీడియాలో కూడా, సినిమా ఇండస్ట్రీలో కూడా కనబడుతుంది. మీరు చూడండి, ఎవరెవరి సినిమాలు వస్తున్నాయి, మల్టీ స్టారర్లు, ఇంకొక పాన్ ఇండియా మూవీలు, రకరకాల మూవీలు. అసలు తమిళనాడు లాగా మనం ఇక్కడ ఒక ఓపెన్గా కులం గురించి మాట్లాడే పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉందా? లేదు. అంటే అంతటా కూడా ఈ కులాధిపత్యం అనేది ఉన్నప్పుడు మరి దాని గురించి నేను సాహిత్యం రాస్తే ఎందుకు అట్లా నొచ్చుకుంటున్నారు, ఎందుకు అట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలాసార్లు. సరే, ఏది ఏమైనా 3000 ఏళ్ల పాటు కులం ఉంటే నేను 30 కథలు రాసిన ఇప్పటివరకు. అంతే, 30 కథలు రాస్తే రవీందర్ ఊకే కులం గురించే రాస్తాడు. అబ్బా, ఎందుకు ఊకే అదొకటే సబ్జెక్టు అని అంటుంటారు అన్నట్టు. అంటే రోజు దళితుల్ని గాయపరచచ్చు, రోజు దళితుల ఇల్లు తలబెట్టచ్చు, రోజు దళితులపైన అత్యాచారాలు చేయొచ్చు, కానీ రవీందర్ మాత్రం రాయొద్దు అట్లా అనేటటువంటి ఒక గమ్మత్తైన ఏమంటారు అత్యాశ కోరిక. అది అత్యాశలు కోరుకునేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కానీ నేను మైసెల్ఫ్ స్ట్రాంగ్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక ఉద్యమాల నేపథ్యం నుండి వచ్చిన వాడిగా, దళిత సాహిత్యాన్ని చదువుకున్న వాడిగా నాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. కలేకూరి అన్నాడు, మహాకవి కలేకూరి ఏమన్నాడు, అక్షరాలు మనకు అన్నంతో సమానం అన్నాడు. సో కాబట్టి మేము దళిత కవులు రచయితలుగా మేము అక్షరాలని కేవలం ఎవరి మెప్పు కోసమో, ఎవరి చప్పట్ల కోసమో రాయట్లేదు, ఏ అవార్డుల కోసమో రాయట్లేదు. నాకు యువ పురస్కారం వచ్చింది అని చాలామంది అవార్డుల కోసం రాసిండా అయింది అని అనుకునేటటువంటి ఒక అది కూడా చర్చలు కూడా విన్నా నేను వాస్తవానికి. కానీ నేను అవార్డు కోసం ఏం రాయలేదు. నేను రాసుకుంటూ పోతుంటే నాకు దక్కిన గుర్తింపుగా మాత్రమే భావిస్తున్నా. అది నా బాధ్యతని మరింత పెంచిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా తప్ప కేవలం నేను అవార్డుల కోసం రాసేటటువంటి మనిషిని కాదు. కాబట్టి నాకు ఇప్పటిదాకా ఏమైనా చిన్న చిన్న అవార్డులు ఏమైనా వచ్చినాయంటే అవన్నీ కూడా నేను రాసుకుంటూ పోతున్న క్రమంలో నా అక్షరాలని గుర్తించి వచ్చినటువంటి వాటిగానే భావిస్తున్నా తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాడిగా నేను అట్లా కథల్ని రాసేటటువంటి ఒక ప్రయత్నం చేసిన, ఇంకా రాస్తున్నా. అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ తర్వాత రాసినటువంటి కథలు కూడా ఇంకొక 15 కథలు అచ్చయినవి ఉన్నాయి. ఆ కథల్ని మళ్ళీ పుస్తకంగా పబ్లిక్ చేస్తూ ఉన్నా. నా కథలు కన్నడంలోకి కొన్ని అనువాదమైనవి, హిందీలో పుస్తకంగా వచ్చింది, ఇప్పుడు అమెజాన్లో అమ్ముతున్నారు. బహుశా మీరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పస్నూర్ రవీందర్ అని అమెజాన్లో కొడితే మీకు హిందీ వర్షన్ దొరుకుతుంది. చాలామంది మిత్రులు అడుగుతుంటారు హిందీలో ఉన్నాయని. తర్వాత ఇంగ్లీష్లో ప్రొఫెసర్ దామోదర్ గారు కాకతీయ యూనివర్సిటీ నుండి వారు నా కథల్ని అనువాదం చేసి పుస్తకంగా అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలో ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి, పబ్లిషర్స్ని వెతుకుతున్నాము. తర్వాత అదే కాకతీయ విశ్వవిద్యాలయంలోనే ప్రొఫెసర్ పురుషోత్తం సార్ ఇవాళనే ఒక మెసేజ్ పెట్టింది నాకు. ఏమనంటే, రవీందర్ నీది ఇంకొక కథ పబ్లిష్ అయింది అబ్బా ఇంగ్లీష్లో, ఆంధ్రజ్యోతిలో 2016లో అయినా మనిషి మారలేదని ఒక కథ రాసిన నేను. ఆ కథని సారు ఇంగ్లీష్లోకి అనువాదం చేసిండ్రు. అది April 14 ఆ పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పుట్టినరోజును పెట్టిన దానికి నాకు చాలా సంతోషం అనిపించింది ఆ బుక్ చూస్తే. April 14 తెలుగు దళిత్ స్టోరీస్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ కొత్త పుస్తకం వచ్చింది. మిత్రులు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అది కొని చదవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంగ్లీష్లో అందులో చాలామంది మన తెలుగు దళిత రచయితల యొక్క కథలు ఉన్నాయి. అంతకంటే ముందు నా కథల్లో ఒకటి పురుషోత్తం సారు ఎడిటర్గా ఉండి గీతారామస్వామి గారు, మా అక్క గోగు శ్యామల గారు, శ్యామలక్క కూడా నన్ను తొలి రోజులలో చాలా తమ్మి నువ్వు రాయాలి, మీ అమ్మ గురించి రాయాలి అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసింది మా అక్క. ఆ శ్యామలక్క కూడా ఆక్స్ఫర్డ్ యాంథాలజీకి వన్ ఆఫ్ ది ఎడిటర్స్గా ఉన్నారు. అది తెలుగు దళిత్ రైటింగ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళది తెలుగు దళిత్ రైటింగ్ అనేటటువంటి ఆ పుస్తకం. అందులో కూడా నాది తురుమ్ ఖాన్ అనేటటువంటి ఒక కథ ఉన్నది. ఆ తురుమ్ ఖాన్ కథ కూడా చాలామంది నా మిత్రులకు తెలుసు. అది కూడా ఇంగ్లీష్లోకి అనువాదం అయింది. అట్లా నా కథల మీద నేను చదువుకున్న కాకతీయ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసిర్రు. అట్లాగే మధురై కామరాజ్ యూనివర్సిటీ తమిళనాడులో కూడా దాని మీద అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథల మీద ఎంఫిల్ జరిగింది. ఉస్మానియా, తెలంగాణ ఇట్లాంటి యూనివర్సిటీలలో కూడా PhD దళిత కథా సాహిత్యంలో భాగంగా పరిశోధనలు చేస్తున్నటువంటి ఒక సందర్భం ఉన్నది మిత్రులారా. ఇక తర్వాత మీ అందరికీ తెలిసింది, దాని మీద కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. సంతోషం ఏంటంటే, నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్లో ఉన్న టైంలో కూడా ఎగ్జామ్స్లలో ప్రశ్నలు రావడం జరిగింది. నేను పోస్ట్ డాక్ చేస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఒక పరిశోధక స్టూడెంట్గా ఉన్నప్పుడు నా కథల మీద పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. అట్లాగే నా కథల మీద రీసెర్చ్ చేసేటప్పుడు కూడా నేను కూడా రీసెర్చ్ స్కాలర్గానే ఉన్నటువంటి ఒక సందర్భం ఉంది. అట్లా నా కథలకి
ఆ రకమైనటువంటి ఒక చిన్నపాటి గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడు రెండో పుస్తకం ప్రచురించేటటువంటి ఒక పనిలో ఉన్న. అయితే మధ్యలో నా కవిత్వానికి సంబంధించి ఒక మాట చెప్పాల్సి ఉండే. ఇది అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ అందరికీ తెలుసు కాబట్టి అది చూపిస్తున్నాను. ఇది ఒంటరి యుద్ధ భూమి అనేటటువంటి నా కవితా సంపుటి. నేను ఈ కవితా సంపుటితో పాటు తెలంగాణ ఉద్యమంలో లడాయి అనేటటువంటి ఒక లాంగ్ పోయం కూడా, దీర్ఘ కవితను కూడా పబ్లిష్ చేసి ఉన్నా. బహుశా అదే నా మొదటి పుస్తకము. ఆ తర్వాతనే నేను ఈ ఒంటరి యుద్ధ భూమి అనేటటువంటి కవితా సంపుటిని వేయడం జరిగింది. ఇందులో నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా, అసలు నా కవిత్వం తోటి ఉన్నటువంటి అనుబంధం ఏంది అనేటటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఏమని చెప్పుకున్నా అంటే, నోరు లేని వాళ్ళ తరపున గొంతెత్తాలనుకున్నప్పుడు లోపల జరిగే ఒక రసాయనిక చర్య నాకు కవిత్వం. నలుగురిని కూడగట్టి నడిబజార్లో పాటై ప్రవహించినప్పుడు గుండెను మీటే పదాల ప్రవాహ సబడి కవిత్వం. వేల ఏండ్ల బతుకు గోసను అలవోకగా వినిపించే తాత్విక చింతనే కవిత్వం. నెత్తురు కనిపించని హత్యల నిశీది రాత్రిలో ఒక్కటినే ఆలపిస్తున్న జీవనరాగం కవిత్వం. మనుధర్మ రాజ్యంలో, ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారు కదా మనువాదులు. సో మనువాద రాజ్యాంగపు రాజ్యంలో చూపుడేలు పట్టుకొని జ్ఞానయుద్ధానికి సిద్ధమైన సాహసం నా కవిత్వం. దోసిళ్లతో దుమ్మెత్తిపోసి శపించే నిస్సహాయత కవిత్వం. అంతిమయాత్రకు వచ్చి శ్మశానంలో ఎవరింటి సమాధుల మీద పడి వారు ఏడవడం కవిత్వం. ఒక్కడుగు కూడా బతుకు ముందుకు సాగుకున్న మొండి ధైర్యంతో నా పూర్వీకులు నేను చేస్తున్నటువంటి యుద్ధం కవిత్వం. ఒక్కడుగు కూడా బతుకు ముందుకు సాగుకున్నా అంటే తరాలుగా దళితుల యొక్క జీవితం, అంటే దళితులందరి గురించి మాట్లాడాల్సిన పని లేదు. నా కుటుంబంలో నేను చూసుకుంటే మా తాత ఎంత పేదరికంలో బతికిండో, ఎన్ని కుల అవమానాలతో బతికిండో, మా నాన్న అట్లాగే అవే కుల అవమానాలతో బతికిండు. ఇవాళ నేను కూడా ఇంచుమించు అలాగే బతుకుతున్నాను. మీరు అందరూ అనుకోవచ్చు, అరే నీకేంది భయ్, నువ్వు మంచిగా అందరితోటి బాగానే ఉంటావు, నీకు అగ్రవర్ణాలలో కూడా స్నేహితులు ఉన్నారు కదా భయ్, నీకేం అవమానాలు ఉంటాయి అని మీరు అందరూ అనొచ్చు. కానీ అది అనుభవించేవాడికి తెలుస్తుంది, ఎక్కడ నన్ను కులం కాటేస్తూ ఉంటుంది, ఎక్కడ నేను గాయపడతా ఉంటా అనేటటువంటి విషయం అది నాకు మాత్రమే అర్థమవుతుంది. అందుకే నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథలో కూడా ఒక సందర్భంలో అన్న, కులం బయటికి కనబడదు కానీ దాని పని అది చేసుకుంటూ పోతుంది, దానివల్ల బాధపడేటోళ్లకు అది కనబడుతుంది, దాన్ని పట్టుకొని బాధింపే వాళ్ళకు మాత్రం అది కనబడదు, అది లేనట్టు భ్రమింపజేస్తుంది అనేటటువంటి ఒక వాక్యం నేను అక్కడ రాయడం జరిగింది మిత్రులారా. సో అట్లా కులం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని చెప్తూ నా కవిత్వంలో నేను రాసుకున్నా. అందుకే కవిత్వమే నా ఆయుధం, కవిత్వమే నా స్నేహితుడు, కవిత్వమే నా ఇష్టసఖి, కవిత్వమే నా ఎండు తునుకల దండ్యం, కవిత్వమే నా ఎండు తునుకల దండ్యం, కవిత్వమే నా నిప్పుల సెగ మీద కాపబడుతున్న డప్పు, కవిత్వమే మా తోలు చెప్పు మీది ఉంగుటం, అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితవాడ గార్చుతున్న నెత్తుటి మరక కవిత్వం, ఉద్యమాలకు దోసిలి పట్టి ఆశయాల దీపం ఆరిపోకుండా అడ్డుపడ్డ చేతులు కవిత్వం, చారిత్రక సమయాల్లో సైనికుల్లా ఎదురు నిలిచే ధైర్యం కవిత్వం అనేటటువంటి కొన్ని మాటలు నేను ఈ ఒంటరి యుద్ధ భూమి గురించి రాసుకున్నప్పుడు నా ముందు మాటగా రాసుకున్నటువంటి కొన్ని వాక్యాలు మిత్రులారా. సో అట్లా నేను కవిత్వము కథలతో పాటుగా ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే పరిశోధన మీద కూడా నాకు బాగా ఇష్టం ఉండడం వల్ల ఆ ఇష్టంతో నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ దాకా రావడం జరిగింది. వాస్తవానికి నా మిత్రులు చాలామంది ఎప్పుడో పీజీతోటే చదువు ఆపేసి టీచర్ ఉద్యోగాల్లో, లెక్చరర్ ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు సాహిత్యం మీద ఉన్నటువంటి మక్కువతోటి నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాకా రావడం జరిగింది. నిజానికి నేను కాకతీయ యూనివర్సిటీలో కూడా ఎంఫిల్ ఎంట్రన్స్ రాసిన, అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. అయినా సరే నేను అక్కడ జాయిన్ కాలేదు. సెంట్రల్ యూనివర్సిటీ బాగా స్టాండర్డ్గా ఉంటుంది అని అప్పటికే మా జిల్కర్ సీనన్న ద్వారా తెలియడంతో నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన. ఆయన నాకు 1 year సీనియరు. నేను పీజీ ఫస్ట్ ఇయర్లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న, సీనన్న సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్లో ఉండేవాడు. సో అట్లా నేను ఎంఫిల్కి వచ్చిన, సీనన్న పిహెచ్డీలో ఉండే. సో అట్లా నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ అనే దాని మీద ఎంఫిల్ చేయడం జరిగింది. అట్లాగే నేను పిహెచ్డి తెలంగాణ ఉద్యమ పాఠం మీద పిహెచ్డి చేయడం జరిగింది. తర్వాత నేను ఆయా సందర్భాల్లో రాసినటువంటి సాహిత్య విమర్శ వ్యాసాల్ని ఇమ్మతి అనేటటువంటి పేరుతోటి పుస్తకం వేసిన. అట్లాగే నా ఎంఫిల్ పరిశోధనని కూడా గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ అనే పేరుతోటి ఈ పుస్తకం వేయడం జరిగింది. నాకు ఈ మధ్య చాలా సంతోషం అనిపించిన ఒక సందర్భం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో గ్లోబలైజేషన్ మీద రీసెర్చ్ చేస్తున్న ఒక స్కాలరు, ఒక మిత్రుడి
సహచరి దాని మీద చేస్తుంటే నాకు క్వశ్చనీర్ పంపించింది. ఆ క్వశ్చనీర్లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే ప్రపంచీకరణ మీద పరిశోధించిన వాళ్ళల్లో మీరు ఎక్కువ కృషి చేసినలు అనే మాట విన్నాం సార్. కాబట్టి మీ విలువైన ఇంటర్వ్యూ నా పరిశోధన కోసం కావాలి, అందులో నేను మెన్షన్ చేస్తాను అని చెప్పి అంటే నేను చాలా సంతోషపడ్డా. అదే టైంలో నేను నెట్లో వెతుకుతుంటే ఒక ఆర్టికల్లో కూడా అట్లాగే ప్రపంచీకరణ సాహిత్యం మీద పనిచేసినటువంటి వాళ్ళల్లో పస్నూర్ రవీందర్ ప్రపంచీకరణ సాహిత్య విమర్శ మీద పనిచేసిండు అనేటటువంటి మాట అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు పేర్కొనడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే రీసెర్చ్ కోసం చాలా జీవితాన్ని కోల్పోయినా నేను వాస్తవానికి. ఎందుకంటే పిహెచ్డి చేసేటప్పుడు తెలంగాణ ఉద్యమ పాఠం మీద నేను పిహెచ్డి చేసేటప్పుడు మా నాన్న ఆరోగ్యం బాగలేకుండే. నిజానికి నేను ఏదన్నా స్కూల్లో టీచర్గానో ఎక్కడో పనిచేసి ఉంటే మా నాన్నని నేను బాగా చూసుకునేవాడిని. కానీ నేను పరిశోధన అని పడితే ఈ పరిశోధనలో పడితే మా నాన్న ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు, షుగర్తో చనిపోయాడు. ఇప్పుడు నాకు కూడా షుగర్ వచ్చింది వాస్తవానికి. షుగర్తో మా ఫాదర్ డైట్ ఎట్ బిలో 50 ఏళ్ళలోపే చనిపోయాడు. అంటే అసలు ఆయన ఏం చూడలేదు. నేను ఎట్లా సాహిత్యకారునిగా రాస్తున్నా, నేను ఏం చేస్తున్నా, నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఈ మధ్య ఎప్పుడూ అనుకున్నా మా నాన్న ఇప్పుడు ఉండుంటే బాగుండేది కదా అని చెప్పేసి అనుకున్నా. అందుకే నేను అప్పుడప్పుడు మా నాన్న మీద రాసిన పాట చెప్తుంటా చాలామంది మిత్రులకి. అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, పేరు లేని శిల్పిలాగా కడదాకా బతుకంతా గడిపేటోడు, పేరు లేని శిల్పిలాగా కడదాకా బతుకంతా గడిపినోడు, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, బాలింతయ్యి అమ్మ పట్టె మంచము మీదుంటే పొయ్యి కాడా నాన్న పొగ ఊదే ఊపిరవుతాడు, బాలింతయ్యి అమ్మ పట్టె మంచము మీదుంటే పొయ్యి కాడా నాన్న పొగ ఊదే ఊపిరవుతాడు, చేతి వేళ్ళే కాలినా చెరగని చిరు నవ్వయ్యేటోడు, చేతి వేళ్ళే కాలినా చెరగని చిరు నవ్వయ్యేటోడు, పురిటి నొప్పులే లేవు నాన్నకు, పురిటి నొప్పులే లేవు నాన్నకు, పుడమి నొప్పులే కడదాకా అని అట్లా నేను మా నాన్నకు అంటే కేవలం నివాళులు అర్పించగలిగిన తప్ప నేనేమి చేయలేకపోయినా అనేటటువంటి బాధ ఉంది. కానీ ఇక అదే కదా జీవితం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి ఆ బాధని భరిస్తూనే ఆయన ఆశయాల్ని సాధించే దిశగా అంటే ఏ దళిత విముక్తినైతే ఆయన ఆకాంక్షించిండో ఆ మార్గంలో పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తూ బహుజన జాతుల విముక్తి కోసం పనిచేసేటటువంటి ఒక పనిగా పెట్టుకున్నా. అది నా బాధ్యతగా భావిస్తూ బహుజన ఉద్యమంలో కలిసి ముందుకు నడుస్తూ ఉన్నా. అట్లా నేను ఎంఫిలు, పిహెచ్డి, తర్వాత పోస్ట్ డాక్ అస్తిత్వ ఉద్యమాల సాహిత్య విమర్శ మీద పోస్ట్ డాక్ కూడా చేయడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే. సో ఆ పరిశోధన పరంగా కూడా నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. 15 సంవత్సరాలు నా జీవితంలో 15 సంవత్సరాల కాలాన్ని రీసెర్చ్కే దారపోయాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. తర్వాత పాట మీద అంటే పాటలతోటి పుట్టి పెరిగి పాటతోటే ముందుకు సాగినటువంటి ఒక సందర్భం ఉంది కాబట్టి ఆ పాటలో భాగంగా మా సంగిశెట్టి సార్ తెలుసు, మేమంతా ఎంత యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే పరిశోధన కోసము, క్రియేటివ్ రైటింగ్ కోసము, వీటన్నిటి కోసం ఎంత చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ పోటెత్తిన పాట అనేటటువంటి పుస్తకం ఈ మధ్య భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేసిండ్రు. ఇది ఇంకా రిలీజ్ కాలేదు, త్వరలో దీని సభ కూడా పెట్టాల్సి ఉంది. సో అట్లా నాకు పరిశోధనతోటి కొనసాగినటువంటి అనుబంధం తోటే నేను అక్కడే ఆగిపోలేదు. అయితే పాటల విషయంలో కూడా నేను రాసిన కొన్ని పాటల గురించి కూడా చెప్పాలి మీకు. ఎందుకంటే సాహిత్య ప్రయాణం అన్నారు కాబట్టి నేను పాటగానిగా మొదలైనా కానీ పాటని వదిలిపెట్టలేదు. ఎందుకంటే పాట నా నిత్య జీవితంలో భాగం. వాస్తవానికి రోజు నేను పాటలు పాడుకుంటూ పాటల్ని తలుచుకుంటూనే పాటతోనే ఉంటా. కానీ మళ్ళీ ఆయా సందర్భాల్లో కవిత్వమో, కథలో, పరిశోధనో, విమర్శో ఏదో రాయాల్సి వస్తే రాస్తున్నాం. కానీ పాటతో నాకు బాగా ఉన్నటువంటి ఆ బొడ్డు పేగు బంధం ఏదైతే ఉంటుందో అది నన్ను బాగా మూవ్ చేస్తూ ఉంటుంది. నాకు పాట అంటే ఆ రకమైనటువంటి ఇష్టం ఉంటుంది. అయితే వాస్తవానికి ఒకసారి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ సారు అడిగిండ్రు,
మీరు బాగా పాటలు పాడొచ్చు కదా, మీకు మంచి గొంతుంది, మీరు పాటగాడు కూడా, కానీ ఎందుకో మీరు పాటను దాచిపెడుతున్నారు అని ఒకసారి శ్రీనివాస్ సార్ నన్ను రవీంద్ర భారత్ దగ్గర అడిగారు. సో ఒక సభ అయిపోతే అడిగాను. అడిగితే నేను అవును సార్ నిజమే, నేను పాటల్ని చాలా కాలమే సార్ వదిలేసి, అంటే పాట పాడకుండా ఉండడము అనేది అయింది సార్ అట్లా అని చెప్పేసి అంటే, శ్రీనివాస్ సార్ లేదండి మీరు పాడాలి, పాడతారు కదా, తెలంగాణ ఉద్యమంలో కూడా వాడింది కదా అని ఒక మాట చెప్పాను. అయితే నేను ఎందుకు పాటకి కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే, మనకు సమాజంలో కళాకారులకి చాలా గుర్తింపు గౌరవం ఉంటుందని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇదంతా చాలా ఉంది, లేదా అంతకుముందు ఉద్యమాల్లో సీనియర్ కళాకారులకు గౌరవం ఉన్నది. కానీ నేను గమనించిన ఇంకొక కోణం ఉన్నది, నాణానికి మరొక వైపు గమనిస్తే ఏంటంటే, పాట పాడేటోడు గాయకుడే తప్ప నాయకుడు కాలేడు అనేటటువంటి ఒక ముద్ర వేసింది. పాటల రవీందర్ అని చెప్పేసి నన్ను విద్యార్థి ఉద్యమంలో పిలిచిందని చెప్పిన కదా, నా పక్కనే ఉండే నా మిత్రులు చాలామంది వాళ్ళు లీడర్లు అవుతారు, నేనేమో గాయకుడిని అవుతాను. ఇది ఎక్కడి దుర్మార్గం? నాకున్నంత తెలివి లేదు, నాకున్నంత మాట వాక్చాతుర్యం లేదు, నాకున్న ఎబిలిటీస్ ఏవి లేవు. వాళ్ళకి రాయలేరు, మాట్లాడలేరు, నలుగురిని కన్విన్స్ చేయలేరు, నలుగురు కూడగట్టలేరు, ఏం చేయలేరు. అయినా సరే వాళ్ళు చాలా పెద్ద పెద్ద రాష్ట్ర నాయకుల్లాగా ఎదుగుతారు. నేనేమో కేవలం పాటల వరకే పరిమితమై పాటగాడు అనేటటువంటి ఒక చిన్న చూపు వివక్ష ఏదైతే ఉందో నా ఆత్మగౌరవాన్ని భంగం కలిగిస్తే, నేను అట్లా నాలో ఉన్న పాటగాన్ని కొంతకాలం పాటు దాచిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలామంది మిత్రులకు తెలియదు నేను పాట పాడతానే విషయం, తెలియనంత దాచిపెట్టాల్సి వచ్చింది పరిస్థితి వాస్తవానికి. కానీ కాకుంటే నేను రాసిన కొన్ని పాటలు చాలా ఆదరణకి నోసుకున్నాయి. ఎందుకు ఆ మాట అంటున్నంటే, ముఖ్యంగా వరంగల్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో సిపిఎం అమరవీరుల మీద ఒక 18 మంది అమరవీరుల మీద ఒకటి పాట రాశాను నేను. అగ్గిపూలావనము మన ఊరుగల్లు అమరులు యాదైతే మది తల్లడిల్లు మా వరంగల్ మిత్రులకు తెలుసు. ఆ పాట చాలా పాపులర్ అయింది, అప్పుడు నాకు చాలా పేరు వచ్చింది. దాంతో ఆ అమరవీరులకి ఒక నివాళి అర్పించినటువంటి పాటగా మిగిలింది. తర్వాత ముఖ్యంగా విద్యార్థి ఉద్యమంలో మా నరసింహన్న వాడు, ప్రజానాట్యం నరసింహన్న నేను రాసిన పాట వాడు విద్యార్థి అమరవీరుల మీద. విద్యార్థి ఉద్యమ పోరు కెరటాలు వీరులు మా శూరులోయమ్మ, చదువుతూ పోరాడి నీల కురిగారు, ఆశయానికి వాళ్ళు ఊపిరయ్యారు అనేటటువంటి ఆ పాట నేను ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా 2 పాటలు రాసిన. అందులో ఇదొక పాట. ఆ సందర్భంలో గోరేటి వెంకన్న ఒక పాట, సుద్దాల అశోక్తయ్య గారు ఒక పాట 2005లో రాసినలు. అప్పుడు నేను అదే ఆల్బంలో 2 పాటలు రాసిన. ఆ పాట ఇప్పటికీ ఎస్ఎఫ్ఐ మీటింగ్లలో, ఎస్ఎఫ్ఐ మా సభలలో అన్నిట్లలో ఆ పాట నువ్వు పాడుతున్నావు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను అప్పుడు రాసినటువంటి ఆ పాట అట్లా జనాలకి నిత్యం ఇంకా లైవ్లో ఉంది అది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం చెప్తున్నా. తర్వాత నేను రాసిన పాటల గురించి చెప్పమన్నప్పుడు తప్పకుండా చెప్పాల్సిన పాటలు ఇంకొక 2-3 ఉన్నాయి. అవి ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో జైకొట్టు తెలంగాణ అనే ఒక పాట రాసిన మా ప్రేమరాధన్న, సినిమా డైరెక్టర్ ప్రేమరాధన్న గారు అప్పుడు నన్ను అడిగిండు. అంటే టీ న్యూస్ అనే ఒక ఛానల్ కొత్తగా మొదలైనప్పుడు, రవి నువ్వు ఒక పాట రాయాలి, ఏదన్నా ఒక పాట రాయి మంచి చేద్దాం మన ఛానల్ అదని చెప్పి అప్పుడు ఆయన ప్రోగ్రామింగ్ హెడ్గా ఉండే అక్కడ ఉంటే, ఆ జైకొట్టు తెలంగాణ అనే పాట జస్ట్ ఒక 3-4 నిమిషాల్లో రాసినటువంటి పాట అది. కానీ యూట్యూబ్లో దానికి మీరు ఓపెన్ చేసి చూడండి, జైకొట్టు తెలంగాణ అని కొట్టి చూస్తే 4 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి ఆ పాటకి. అంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మీటింగ్లలో బాగా పాపులర్ అయినటువంటి పాట. అందశ్రీ గారు ఒకసారి అమెరికాకు వెళ్ళొస్తే, అమెరికాలో పోయి వచ్చిన తర్వాత నాకు చెప్పిన మాట ఏంటంటే, వరంగల్లో మా అన్వరన్న సభలో నేను మధ్యలో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా, అంటే నా మీద ప్రభావం వేసినటువంటి కవుల జాబితా చెప్తాను. అయితే అందులో మొదటివాడు అన్వరన్న కూడా. అయితే ఆ స్టార్టింగ్ అక్కడ అన్వరన్న సవాల్ పుస్తకం ఆవిష్కరణ సభలో అందశ్రీ గారు కలిస్తే ఏమన్నారంటే, భలే రాసినవు నువ్వు నాయన, నువ్వు ఆ పాట అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐల ఇంటికి ఇంటికి పోయినా అదే పాట వినబడుతుందయ్యా అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కాంప్లిమెంట్ ఇచ్చింది. అంటే ఆ జైకొట్టు తెలంగాణ అనేటువంటి పాట తెలంగాణ ఉద్యమంలో ఒక ఉరుతలు ఊగించినటువంటి పాటగా ఉన్నది. కానీ కాకుండా అది నేను రాసిన అనే విషయం ఇప్పటికి కూడా చాలామంది తెలియదు. మీరు యూట్యూబ్లో చూడండి, 4 మిలియన్ల వ్యూస్, అంటే 40 లక్షల మంది చూసినటువంటి పాట అది. కానీ నేను రాసినటువంటి విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని కింద వచ్చిన కామెంట్లు చదువుతుంటే ఇప్పటికి కూడా నాకు మనసు పులకరిస్తుంది. ఎందుకంటే చాలా హార్ట్ఫుల్గా, హోల్ హార్టెడ్గా ఇది కదా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలుగించిన పాట అనేటటువంటి మాట చాలామంది చెప్తారు. 2020లో వింటున్న వాళ్ళు
ఒక లైక్ కొట్టండి, 2020 కోట్లు వింటున్న వాళ్ళు ఇంకా 50 ఏళ్ళు విన్నా సరే లైక్ కొట్టే వాళ్ళు సార్ లైక్ కొట్టండి అంటే కొన్ని వందల మంది లైక్ కొట్టిండ్రు. ఒక దానికైతే 1800 మంది లైక్ కొట్టిండ్రు. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు మళ్ళీ ఆ పాటకి. ఎంత నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక పాటగాడిగా నేను రాసినటువంటి పాటకి ఆ గుర్తింపు లభించిందని చెప్పి అనిపించింది. తర్వాత ఇక మళ్ళా నా పాటకి ఎక్కడ సరైనటువంటి గౌరవం దక్కింది అంటే మన గురుకులాలకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ గురుకులాల స్వేరో నెట్వర్క్ పే బ్యాక్ టు ద సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఆ స్వేరోలకి ఒక యాంతం ఉండాలి. ఎస్, ఇవాళ మేము సమాజం కోసం పనిచేస్తున్నాం, ఈ దేశంలో 4000 ఏళ్ళ ఒక మూలవాసి సంస్కృతి ఉంది, సింధు నాగరికత నిర్మాతలం మేము, ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుంగిపోము, పూలే అంబేద్కర్ సావిత్రిబాయి బిడ్డలై కొట్లాడతాము అనేటటువంటి ఒక ఆ చరిత్రని ఆ ఇన్స్పిరేషన్ని కేవలం కొన్ని లైన్లలో చాలా చిన్న పాటలో అంత చరిత్రని అందించేటటువంటి ఒక ప్రయత్నం చేసిన, అందులో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొచ్చే గాలులు ఎన్ని వీచినా ఆశను కోల్పోము స్వేరో స్వేరో అని రాయడంతో పాటు రేపటి భారతము పులకించి మురవంగా దేశాన్నేలేము స్వేరో స్వేరో అనేటటువంటి ఒక లైన్ రాశాను. చాలా ఎంత హ్యూజ్ రెస్పాన్స్ అంటే వాళ్ళు ఇప్పటికీ స్వేరో మీటింగ్స్ ఏవైనా సరే ఆ పాటతోటే ప్రారంభిస్తుంటారు. గుండె మీద చేసుకొని ఓ చెయ్యిని ఆకాశానికి చూపెడుతూ చాలా తనువు మనసు లీనమైపోయి పాడేటటువంటి సందర్భాలు నేను చాలాసార్లు చూసిన. అట్లా స్వేరో ఉద్యమానికి నేను ఒక యాంతం అందించిన అనేటటువంటి ఒక సంతృప్తి నాకు మిగిలింది. ఆ అవకాశం ఇచ్చినందుకు బహుజన ఉద్యమ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ప్రత్యేకంగా నా జైవ్యం తెలియజేస్తా ఉన్నా. అయితే ఆ తర్వాత ఇట్లా ఈ 3-4 పాటలు నాకు కొంత గుర్తింపుని ఇస్తే, తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక పాట రాసేటటువంటి అవకాశం ఏమొచ్చింది అంటే, తెలంగాణ వ్యాప్తంగా బహుజన ఉద్యమం క్రమక్రమంగా రగులుకుంటున్నటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో ఊరూరా మళ్ళీ ఆనాడు కాన్శీరామ్ గారు ఎట్లయితే తెలంగాణ వ్యాప్తంగా తిరిగి బహుజన ఉద్యమాన్ని నిర్మించిందో అట్లా ఇవాళ మళ్ళీ మరొకసారి బహుజన ఉద్యమం నిర్మితమవుతున్నటువంటి సందర్భంలో ఊరూరా నీలి జెండా ఎగరేస్తున్నారు. ఆ నీలి జెండా ఎగరేస్తుంటే ఆ జెండా ఎత్తిన తర్వాత పాడుతున్నటువంటి ఆ బహుజన గీతం కూడా నేను రాసిందే కావడం అనేది నాకు దక్కినటువంటి ఒక మహా అవకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు అంటే ఇంతమంది రచయితలను, చాలా గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి ఆదేశ్ రవణ లాంటి రచయితలు, మిట్టపల్లి సురేందర్ లాంటి రచయితలు, మా యోచనన్న లాంటి రచయితలు, నా మిత్రుడు, అట్లాంటి గొప్ప గొప్ప రచయితలు అంటే చాలామంది ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఈ లైవ్లో కూడా చాలామంది గొప్ప రచయితలు ఉంటుంటారు. సరే, వాళ్ళందరి పేరు చెప్పకపోయినా ఏమనుకోవద్దు, నేను అందరికీ ఇష్టనే, అందరూ నా మిత్రులే, నేను దాన్ని కాదనను. సో అట్లాంటి గొప్ప పాటలు రాసినటువంటి రచయితలు ఎంతోమంది ఉన్నప్పటికీ రవి కళ్యాణ్, ముఖ్యంగా రవి కళ్యాణ్ సంగీత దర్శకుడు రవి కళ్యాణ్ చాలా అద్భుతమైనటువంటి ట్యూన్. తను చాలా పవర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. వాస్తవానికి మన తెలుగు సమాజంలో, తెలుగు లొకాలిటీలో రవి కళ్యాణ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన మామూలు పాటలకు ఒప్పుకోడతాను, చాలా క్వాలిటీ సాంగ్స్ మాత్రమే చేయాలనుకుంటాడు. అట్లా తను స్వరసునామి లాంటి ఆల్బమ్స్ని చాలా చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు ఈ పాట రాసేయడానికి చాలా అద్భుతమైనటువంటి ట్యూన్ని రవి కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భం కూడా నా జైభీం చెప్తా ఉన్నా. సరే, నేను పాటల వైపే పోతుంటే మళ్ళీ నేను దారి తప్పే అవకాశం ఉన్నది, అంటే అక్షర జర్నీ. సో అట్లా నేను కవిత్వము, కథలు, పాట పరిశోధనతో పాటుగా విమర్శ కూడా, అంటే నేను ఆయా సందర్భాల్లో సాహిత్య విమర్శ ఒక విద్యార్థిగా, సాహిత్య పరిశోధక విద్యార్థిగా ఆయా సందర్భాల్లో రాసినటువంటి వ్యాసాలు అవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెమినార్లు కండక్ట్ చేసినప్పుడు నాకు లభించేటటువంటి ఒక గౌరవం ఏంటంటే, చాలామంది తెలుగు డిపార్ట్మెంట్లలో సెమినార్లు పెడితే మేము ఒక పత్రం రాస్తాము, మాకు అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను నాకే ఆ సెమినారు కండక్ట్ చేసేటటువంటి ప్రొఫెసర్లే తప్పకుండా నీ పేపర్ ఉండాలి రవీందర్, మీలాంటి వాళ్ళు రాయాలి అనేటటువంటి ఒక మాట చెప్పడం అయితే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మిత్రులారా. అయితే నాకు ఈ జర్నీ అంతా చూసిన తర్వాత అనిపించేటటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ బహుముఖంగా రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అనేక ప్రక్రియలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటటువంటి విషయాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఉద్యమము రచన రెండు వేర్వేరు కావు. ఉద్యమ అవసరాల్లో భాగంగా
పాటలు రాయాల్సి వస్తుంది, మాటలు రాయాల్సి వస్తుంది, కవిత్వం రాయాల్సి వస్తుంది, వచనం రాయాల్సి వస్తుంది, వ్యాసం రాయాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యమ అవసరాలే నన్ను ఇట్లా బహుముఖంగా తయారు చేసినాయి అని నేను భావిస్తా. అంటే ఒక గాయకుడు పాటల రచయితగా మారుతాడు, పాటల రచయిత కవిగా మారుతాడు, కవి కథకునిగా మారుతాడు, మళ్ళీ కథకుడే ఉద్యమకారునిగా కార్యకర్తగా మారి ఉద్యమంలో కలిసి పనిచేయాల్సినటువంటి ఒక సందర్భం రావడం అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో, సో అట్లా చూసుకున్నప్పుడు ఇక్కడ జీవితము కుదురుగా ఉండేటువంటి అవకాశం లేదు. అంటే బై క్యాస్ట్, బై అనేక డామినేషన్స్, వీటన్నిటి నడుమ ఈ దగాపడ్డ నేపథ్యం నుండి ఈ విముక్తి కోసం మాట్లాడాలి, ఈ విముక్తి కోసం రాయాలి అనుకున్నప్పుడు తప్పకుండా మల్టిపుల్ టాస్కులు ప్లే చేయాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉన్నది. దాంతో నేను చాలా వరకు నా ఆరోగ్యాన్ని కూడా కోల్పోతా ఉన్నా. వాస్తవానికి చాలా ఉద్యమం కోసం, బహుజనోద్యమం కోసం తిరగాల్సి వస్తున్నది. మరొక వైపు రాయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రాస్తే మళ్ళీ ఏది పడితే అది రాయొద్దు, రాసింది నిలబడే విధంగా ఉండాలి. ఇప్పుడు మా నాన్న మీద పాడిన పాట మీ అందరూ విన్నారు. ఆ పాటలో నేను చెప్పినట్టు, ఆడపిల్ల పుడితే నాన్న మా అమ్మని చెప్పుకుంటాడో, కొడుకుకుంటే పనులల్లో కన్న తండ్రిని దలసుకుంటాడో, వాళ్ళ చదువు భవితలే లోకమై తననెక్కడో మరచిపోతాడో, వాళ్ళ చదువు భవితలే లోకమై తననెక్కడో మరచిపోతాడో, తన కష్టాల్లో ఈ సుమంత కూడా తన బిడ్డల కొద్దనుకుంటాడో, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, బంధాలు మరిచిన బిడ్డలు బాధ పెట్టేటి మాటలంటే, ఎదల మీద ఆడినోళ్ళే తన గుండె మీద దన్నుతుంటే, వంతులల్లో వంచుకొని తిండి పెట్టకుండా వదిలేస్తే, వంతులల్లో వంచుకొని తిండి పెట్టకుండా వదిలేస్తే, కాలమే ఇట్లున్నదాని కరుణించేటి గుణమే నాన్న, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న, అన్నీ తానైనోడు ఆశల దీపమైనోడు నాన్న అనేటటువంటి ఆ పాట రాసినాక పాట ఎట్లా రాసిన అనేటటువంటి విషయాన్ని కథ రాసిన, వెంటాడే పాట అనేటటువంటి ఆ పేరుతో రాసిన కథ ఒకవైపు ఆంధ్రజ్యోతి నవ్య పత్రికలో వచ్చింది, అట్లాగే తెలుగు వెలుగులో కూడా వచ్చింది ఆ కథ. అప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యి, ముఖ్యంగా మన జైని ప్రభాకర్ సారు ఆయన కథ చదివి చాలా అప్రిషియేట్ చేసి, చాలా అద్భుతంగా రాసినావు భయ్యా ఈ కథ, చాలా మంచి కథ. చాలామంది కాకినాడ, రాజమండ్రి అక్కడ నుండి ఫోన్ చేసిన వాళ్ళైతే ఇది నిలిచిపోయేటటువంటి కథ అవుతుంది అనేటటువంటి మాట కూడా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అట్లా నేను ఆ జీవితం ఏదైతే అనుభవిస్తున్నానో దాన్నే రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా తప్ప, నాది కాని జీవితాన్ని ఒకరి మీద విద్వేషం చింపడం కోసమో. కులం మీద రాసినప్పుడు చాలామంది నొచ్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నేను కావాలని ఏదో చెప్తున్నా అనేటటువంటి దాన్ని ఫీల్ అవుతా ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ వాస్తవంగా నేను నా అనుభవంలో చూసినప్పుడు, ఒక సత్యాన్ని కనుగొన్నప్పుడు, ఎస్ ఇది చర్చకు పెట్టాల్సిన అంశమే అని అనుకున్నప్పుడు నేను దాన్ని రాసేటటువంటి పనికి పూనుకుంటున్నాను. అందుకే నేను చాలా తక్కువగా రాస్తున్నా, సెలెక్టివ్గా ఏదో 2 నెలలకో 3 నెలలకో ఒక కథ రాస్తున్నా తప్ప, నేను పుంకానుగా కథలు రాయలేను, పుంకానుగా కవిత్వం కూడా రాయలేను. ఆయా సందర్భాల్లో మాత్రమే రాసేటటువంటి ఒక పని చేస్తున్నా. అందుకే నాలో ఒక బాధ ఏమున్నదంటే, నేను రాయాల్సినంత రాయలేకపోయినా అనేటువంటి ఒక బాధ ఉన్నది. అయితే నేను నన్ను ప్రభావితం చేసిన లేదా నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తుల విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నా గురువు ఆచార్య పిల్లలమరి రాములు సారు నా గురువు. నిజంగా రాములు సారు నన్ను కనుక ఈ 15-17 సంవత్సరాల పాటు దత్తత తీసుకోకపోయి ఉంటే నేను హైదరాబాద్లో ఉండేవాడిని కాదు, నేను ఇంతవరకు ఎదిగేవాడిని కూడా కాదు. వాస్తవానికి ఒక ఉత్తమ గురువు అంటే, చాలామంది శిష్యులు ఎదిగితే గురువులు బాగా నొచ్చుకుంటారు, కానీ మా రాములు సార్ అట్లా కాదు. ఆయన నిజంగా ఆయన దేవుడు అని చెప్పాలండి, నేను దేవుళ్ళని నమ్మను, కానీ ఆయన అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి గురువు లభించింది నాకు. నేను వేదికల మీద ఉంటే ఆయన జనాల్లో ఉండి చప్పట్లు కొట్టినటువంటి గొప్ప ఆదర్శనీయమైనటువంటి గురువు మా రాములు సారు. రాములు సార్ లేకుంటే ఇదంతా లేదు. వాస్తవానికి మా అమ్మ నాన్న తర్వాత నేను చెప్పుకోవాల్సినటువంటి పేర్లలో మా రాములు సార్ పేరే మొదటి పేరు ఉంటుంది. ఆ తర్వాత చాలామంది కవులు నన్ను ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎర్లీ డేస్లో అన్వర్ అన్న బాగా ఎంకరేజ్ చేసిండు మా వరంగల్లో. తర్వాత జిల్కర్ సినన్న,
ముఖ్యంగా గోరేటి వెంకన్న సాన్నిహిత్యం కూడా నన్ను బాగా ఆలోచింపజేసింది. అంటే ఇవాళ ఆయన అధికారంలో ఉన్నాడని చెప్పేసి రకరకాలుగా అంటారు, కానీ ఆయన సాహిత్యం చాలా గొప్పది, చాలా విలువైనటువంటి సాహిత్యాన్ని సృజించింది కాబట్టి ఆయనకి ఒక కబీర్ సమ్మాన్ అవార్డు అయినా, ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయినా అవన్నీ దాసోహం అంటున్నాయి. అంటే ఆయన సాహిత్యం చాలా గొప్పది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయనతోటి నేను ఒక 15 ఏళ్ల పాటు బహుశా అంబేద్కర్ సభలకు తిరిగిన గోరేటి వెంకన్నతోటి. సో ఆ సాన్నిహిత్యం అంతా ఉండడం వల్ల ఆయనని చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేయడము, ఆయన నేచర్ అంటే ఎట్లా అబ్జర్వ్ చేస్తాడు, ఒక పాట రాయడానికి ఒక వస్తువుని ఎట్లా స్వీకరిస్తాడు, ఎట్లా ఫిలాసఫీని దానికి జోడిస్తాడు అనేటటువంటి విషయంని నేను చాలా అబ్జర్వ్ చేసేటటువంటి ఒక అవకాశం అయితే అట్లా లభించింది. సో చాలామంది కె. శ్రీనివాస్ సార్ కానీ, గుడిపాటి గారు, ముఖ్యంగా గుడిపాటి గారు వార్తలో ఉన్నప్పటి నుండే నా పోయమ్స్ పబ్లిక్ చేసి చాలా ఎంకరేజ్ చేసిండు. తర్వాత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సారు, సంగిశెట్టి శ్రీనివాస్ సారు, వీళ్ళంతా కూడా నన్ను బాగా హక్కున చేర్చుకొని తప్పకుండా మాకు జగన్ రెడ్డి అన్న పేరు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన నా PhD గ్రంథం చదివి చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నా PhD వైవాకి ఆచార్య కాత్యాయని విద్మహే మేడం వచ్చారు. కాత్యాయని మేడం రీసెర్చ్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటారంటే ఏ చిన్న లోపం ఉన్నా సరే ఆవిడ సంతకం పెట్టరు. నేను కాకతీయ న్యూస్లో చూసిన అట్లాంటి ఒక సీరియస్ ప్రొఫెసరు ఆమె నా ఎక్స్టర్నల్ నా వైవాకి ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్గా వచ్చినప్పుడు మేడం ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏమని అంటే, తెలుగులో పరిశోధన అంటే కథ, కవిత్వము, నవల, ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణం అని అక్కడక్కడే తిప్పుతుంటారు తప్ప ఇంకొక అడుగు ముందుకేసి ఆలోచించేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. అంతా మూస దూరంలో ఉంటారు. కానీ ఆ మూసని బద్దలు కొడుతూ రవీందర్ ఇవాళ గొప్ప ఆశను కలిగిస్తున్నాడు. పాట మీద తను చేసినటువంటి ఈ పరిశోధన చాలా బాగుంది, నేను చదివాను ఆద్యంతం, నేను చాలా గర్వపడుతున్నా ఇట్లాంటి థీసిస్ చదివినందుకు అని నాకు చాలా మర్చిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చింది ఆ రోజు ఓపెన్ వైవాలో. సో అట్లా నేను ఆ PhD గ్రంథాన్ని పుస్తకంగా పబ్లిష్ చేసినప్పుడు జగన్ రెడ్డి గారు ఒక మంచి వ్యాసం రాసిండు. ఇది గ్రంథరాజము అనేటటువంటి మాట వాడిండు. దానికి సురవరం ప్రతాప్ రెడ్డి అవార్డు వచ్చింది. తెలంగాణ NRI అసోసియేషన్ మా వెంకట్ మారోజ్ అన్న వాళ్ళు, స్వామి వెంకట స్వామి, మా స్వామన్న, అమెరికన్ స్వామన్న కానీ, మా వేరు నక్షత్రం అన్న కానీ, వీళ్ళంతా కూడా బాగా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకొని, మరొక వైపు జర్నలిజంలో కూడా నేను చేసిన కృషి ఉన్నది. వాస్తవానికి యాజ్ ఎ జర్నలిస్ట్గా తెలంగాణకి అంతగా మీడియా లేని కాలంలోనే చాలా కథనాలు రాసినటువంటి ఒక నేపథ్యం ఉంది నాకు. అది నేను చేసినటువంటి కృషికి చాలామందికి తెలుసు. ముఖ్యంగా మా అల్లం నారాయణ సార్ లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలు నన్ను చాలా బాగా దగ్గర నుండి చూసినటువంటి వాళ్ళు, నేను తెలంగాణ ఉద్యమానికి రాసినటువంటి వ్యాసాలు, ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికల్లో రాసి అనేక విషయాలు చర్చకు పెట్టి ఆనాడు ఉద్యమానికి అండగా ఒక దళిత్ వాయిస్, ఒక సామాజిక తెలంగాణ కావాలనేటువంటి కోణంలో ఆనాడు అనేక విషయాలు కూడా రాయడం జరిగింది మిత్రులారా. సో అట్లా యాజ్ ఎ జర్నలిస్ట్గా కూడా నా కృషి కొనసాగింది. ఆ తర్వాత నేను స్వేరో టైమ్స్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్కి చీఫ్ ఎడిటర్గా కూడా పనిచేసి ఉన్నాను. సో ఈ రకంగా నా అక్షరాల ప్రయాణం అంటే రెగ్యులర్గా సాహిత్యంతో ముడిపడి ఉన్నటువంటి ఒక ప్రయాణం అయితే ఉన్నది. అయితే ఇంకా రాయాల్సినంత రాయలేకపోయినా అనేటటువంటి ఒక బాధ్యత ఉన్నది. ఇంకా నేర్చుకునేటటువంటి దశ, ఇంకా అనేక తప్పటడుగులు ఉన్నాయి. ఆ అడుగుల్ని సవరించుకుంటూ పెద్దల నుండి చాలా విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బండి నారాయణ స్వామి సార్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి పెద్దలందరినీ కూడా వాళ్ళ నుండి చూసి నేర్చుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ముఖ్యంగా నవల రాయాలి అనేటటువంటి ఒక కోరిక గత ఒక దశాబ్ద కాలంగా అట్లాగే మిగిలిపోయింది. కానీ త్వరలోనే అది కూడా రాసేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కానీ కాకుంటే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి కవి సమ్మేళనం సాహిత్య వేదిక మిత్రులైనటువంటి మా సురేష్ అన్న, కొత్తపల్లి సురేష్ గారికి, అలాగే మా శ్రీనివాస్ గౌడ్ అన్న, తర్వాత మిగిలిన సభ్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా జైభీం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ కవి యొక్క నేపథ్యము, సృజనకారుడి యొక్క నేపథ్యము తెలియకపోతే మనకు ఆయన రచనల్ని పూర్తిగా సమగ్రంగా అర్థం చేసుకోలేము. సో కాబట్టి మనకు వారి నేపథ్యము, వారి మలుపులు ఎట్లా ఉన్నాయి, ఏంది అనేటటువంటి విషయాన్ని కనుక చూస్తే మనకు మరింతగా వారి అక్షరాల యొక్క పదుల్ని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. అయితే ఇవాళ వస్తున్నటువంటి మిత్రులకి, కొత్త సాహిత్యకారులకి నా తరఫున నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, వాస్తవానికి అధ్యయనం తక్కువయి ఒక రకమైనటువంటి
తొందరపాటు ఎక్కువైతున్నది. అంటే చదవడం తక్కువ, రాయడం ఎక్కువైతున్నటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనమంతా కూడా. ఎట్లా ఉన్నదంటే కనీసం ఒక పుస్తకం కూడా చదవకుండానే 10 పుస్తకాలు రాసేసే అంత పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. అది చాలా ప్రమాదకరము, చాలా తప్పు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోదాం అనుకుని రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవార్డుల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా యాకూబ్ సార్ చెప్తారు, కవిసంఘం యాకూబ్ సార్ ఏమంటారంటే, ఒక బట్ట ముక్క ఒక చెక్క ముక్క కోసం పాకులాడేటటువంటి పని వద్దు అని చెప్పేసి ఒక మాట అంటారు. అంటే బట్ట ముక్క అంటే శాలువా, చెక్క ముక్క అంటే మెమొంటో. ఒక మెమొంటో ఒక శాలువా కోసం, ఒక అవార్డు కోసం పాకులాడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయం చెప్తారు. అట్లా నాకు చాలామంది మా జి లక్ష్మణ్ సార్ లాంటి గురువులు, కాదర్ మొయిద్దన్న లాంటి పెద్దన్నలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉండడం వల్ల వాళ్ళని చూసి నేర్చుకున్నటువంటి తనం ఉన్నది. వాళ్ళ ఇన్స్పిరేషన్ నా మీద చాలా ఉంది. ముఖ్యంగా దళిత కవులు మద్దూరి ప్రభావం నా మీద ఉన్నది. కలేకూరి అన్న, పైడి తిరేష్ అన్న, ఇండూరు సుధాకర్ సార్, నాగప్ప గారి సుందర్రాజు, గ్యార యాదయ్య, ఇట్లాంటి కవుల సాహిత్యాన్ని చదువుకోవడం వల్ల మాత్రమే నేను రాయగలుగుతున్నా అనేటటువంటిది నేను బలంగా చెప్పగలుగుతా. ఇక్కడే కాదు, ఢిల్లీలో నేను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు తీసుకునేటప్పుడు కూడా వితౌట్ దళిత సాహిత్యోద్యమం నేను రాసేవాడినే కాదు. దళిత సాహిత్యోద్యమం లేకపోతే ఈ దళిత స్పృహతోటి రాసేవాడిని కాదు. అంటే ఏది పడితే అది రాదును కావచ్చు, ఏదో చప్పట్లు పొగడ్తల కోసం రాసేవాడిని కావచ్చు. కానీ అట్లా కాకుండా ఒక కాన్స్టెంట్గా నిలబడి ఉద్యమ స్ఫూర్తితోటి నా మీద ఉన్నటువంటి సామాజిక బాధ్యతని గుర్తు చేసుకొని రాసేటటువంటి ఒక నేపథ్యం మాత్రం నాకు దళిత సాహిత్యమే అందించింది అనేటటువంటి విషయం మాత్రం నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. సో కాబట్టి యువ కవులు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ముఖ్యంగా మా జి వెంకటకృష్ణ మొన్న నాగర్సాగర్లో ఒక గొప్ప మాట చెప్పింది. ఏమనంటే, కొన్ని క్లాసిక్ కథల పేర్లు చెప్పింది. అంటే తెలుగు సాహిత్యంలో బాగా ప్రసిద్ధిగాంచిన లేదా గొప్ప శిల్పం ఉన్నటువంటి కథల పేర్లు చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఈ కథలు చదవకుండా మీరు కథకులు అవుతారని నేను అనుకోను, ఈ కథలు చదివిన వాళ్ళు కథలు రాయలేరు అనేటువంటి ఒక మాట చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ మనము గత సాహిత్య అధ్యయనము వల్ల మనకు ఆ యొక్క లోతు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. సాహిత్యం యొక్క గాఢతని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేకపోతే చీకట్లకు బాణం వేసినట్టు ఏది పడితే అది రాసి అదే అద్భుతం అనుకునేటటువంటి ప్రమాదం ఉన్నది. నేను చాలామంది యువ కవులని గమనిస్తూ ఉన్నా, వాళ్ళు అధ్యయనం అస్సలే లేదు, నిల్లు అసలు ఏం చదవకుండానే రాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చాలామంది మిత్రులతోటి మాట్లాడేటప్పుడు నా తర్వాత లేదా నా సమకాలికంగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే యంగ్ పోయిట్స్ ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ చుట్టూ ఒక సాహిత్య వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి, సీరియస్గా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేయండి, వీలైనంత ఎక్కువగా సాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్ ది సేమ్ టైం మీ సామాజిక బాధ్యతను గుర్తుంచుకొని వస్తువుని ఎంపిక చేసుకోండి. ఏది పడితే అది తీసుకొని రాయడం, ఎట్లా పడితే అట్లా రాసి జనాల మీదకి వదిలేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అనేటటువంటి ఒక మాట కూడా నేను చెప్పడం జరిగింది. సో కాబట్టి అట్లాంటి ఒక దృక్పథం ముఖ్యం. మనం సమాజాన్ని ఏ దృష్టితో చూస్తున్నాము, ఏమి రాయాలి, ఎవరి కోసం రాయాలి, ఎందుకోసం రాయాలి, మనం రాయకపోతే ఈ సమాజానికి ఏమైనా నష్టం ఉందా అనేటటువంటి రకరకాల ప్రశ్నలు మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకుంటే మాకంటే ముందు ఉన్నటువంటి తరము నడిచినటువంటి ఒక బాట ఏదైతే ఉందో ఆ బాట ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అందట్లేదు. వాస్తవానికి చాలా వరకు అందరూ ఎట్లా ఉన్నారంటే, చాలా డెలికేటెడ్గా రాసుకుంటూ పుస్తకాలు వేస్తున్నారు, ఏకంగా పుస్తకాలే పబ్లిక్ చేస్తున్నారు. విషయం ఏంటంటే, నేనన్నా కొన్ని పుస్తకాలు వేసినా కానీ నాకంటే ఎక్కువ పుస్తకాలు వేసిన వాళ్ళు చాలామంది నా జూనియర్లే ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అసలు ఎందుకు వేసినట్టు అవి అధ్యయనం లేకుండా, కనీసం అవి ఇతరులు గుర్తించేటట్టుగా లేకుండా వేసి కేవలం వాళ్ళ సంతృప్తి కోసం వేసినట్టుగానే ఉన్నది తప్ప, అది ఈ సమాజ గమనానికి లేదా ఈ సాహిత్య చరిత్రకి లేదా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన అది నిలబడడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి ఒక పరిస్థితే కనబడుతుంది తప్ప ఇంకా వేరేది ఏం లేదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. సో కాబట్టి అట్లా కాకుండా మిత్రులారా, తప్పకుండా మనకంటే ముందు ఉన్నటువంటి సాహిత్యాన్ని చదువుకోవడం, చదివి అంతకంటే శక్తివంతమైనటువంటి సాహిత్యాన్ని సృజించేటటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే తప్పకుండా మనకు మన అక్షరాలకి ఒక విలువ, ఒక ప్రయోజనం అనేది ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి రోజు పుంకాలుగా రోజుకో కవిత రాష్ట్రంలో ఉన్నారు. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే, పొద్దున కవిత సాయంత్రం కవిత రాసి పంపిస్తుంటారు వాట్సాప్లలో. అసలు వాట్సాప్లలో ఒక హింస అయిపోతున్నది. అంటే సోషల్ మీడియాని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో సమాచారాన్ని అందించడానికి,
లేదా మన విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, ఎంత మంచిగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోకుండా వాళ్ళు ఆ గ్రూపులలో విపరీతంగా దాన్ని పంపిణీ చేసి కేవలం 4 కామెంట్లు 4 లైకుల కోసం పాకులాడేటటువంటి ఒక పరిస్థితి ఇవాళ చాలామందిలో ఉన్నది. అందుకే ఈ చాక్లెట్ కౌల పద్ధతి వద్దు. చాక్లెట్ కొద్దిసేపు తీయగా ఉండి ఆ తర్వాత కరిగిపోద్ది అంటారు కదా. ఇవాళ మనం రాయాల్సినటువంటి సబ్జెక్టులు చాలా ఉన్నాయి, మన మీద చాలా బాధ్యత ఉంది. ఒకవైపు రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది ప్రజల యొక్క భవితవ్యం ప్రమాదంలో పడేటటువంటి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి పని సైమల్టేనియస్గా జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి మిత్రులారా, అందుకని తప్పకుండా మన తరంలో తప్పకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే అధ్యయనం వీలైనంత ఎక్కువగా చదవడం, తక్కువగా రాయడం. అంటే తక్కువ అంటే మరి నేను కదా బాధపడుతూ నేను రాయాల్సినంత రాయలేకపోయినా బాధపడే అంత కాకుంటే మనం రాసిన దాన్ని నలుగురికి చూయించుకొని అది బాగుందా లేదా అంటే విమర్శ. మనం చాలాసార్లు మాట్లాడుకునే మాట ఏంటంటే తెలుగులో అసలు విమర్శ ఉందా, అసలు విమర్శను స్వీకరించేటటువంటి సాహిత్యకారులు ఉన్నారా అనేటటువంటి చర్చ పదే పదే జరుగుతున్నది. వాస్తవానికి ఒకప్పుడు ఉన్నటువంటి సీరియస్ సాహిత్య విమర్శకులు లేకపోవడం అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. ముందు మాటలన్నీ ప్రశంస పత్రాలుగా ఉంటున్నాయి, సమీక్షలన్నీ పొగడ్తల పరంపరగా ఉంటున్నటువంటి ఒక సందర్భంలో అసలు విమర్శ అనేది ఏది అనేటటువంటి ఒక విషయం చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి విమర్శకుల పైన కూడా చాలా బాధ్యత ఉంది. ఈ సాహిత్య గమనాన్ని దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా కోవిడ్ కాలంలో చాలా అనేక ఆన్లైన్ మీటింగ్లు జరిగినాయి. వాస్తవానికి ఆన్లైన్ మీటింగ్ల వల్ల చాలా మేలు జరిగింది. ఎందుకు అంటే మనము భౌతికంగా కలుసుకోలేకపోయినా సరే దాని ద్వారా సాహిత్య చర్చలు అయితే కొనసాగినాయి, సభలు జరిగినాయి. అనేక సిరీస్ ఆఫ్ బహుజన కథా కచేరు 75 మీటింగ్లు దాకా జరిగినటువంటి ఒక సందర్భం ఉన్నది. ఇంకా చాలామంది కూడా అట్లా గ్రూపులుగా పెట్టి చాలా విషయాలు జరిగినాయి. అయితే ఇప్పుడు కూడా అవసరమే, ఇప్పుడు కూడా కోవిడ్ లేకపోయినా సరే ఆన్లైన్లో మీటింగ్లకి ఒక సౌకర్యం ఏంటంటే ఇప్పుడు నేను ఆన్లైన్లో మాట్లాడుతుంటే మీరు అందరూ మేము ఇళ్లలోనే ఉండి వినేటటువంటి ఒక అవకాశం ఇక్కడ లభిస్తున్నది. కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణం మనకు కొనసాగాలంటే ఆన్లైన్ కూడా ఒక మంచి మార్గము. కాబట్టి మనం సాహిత్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇప్పటికి కూడా మన జిజ్ఞాస తరపున కాత్యాని విద్మహే మేడం వాళ్ళు, ప్రజా రచయిత్రుల వేదిక తరపున వాళ్ళు శ్రీవాదం మీద మంచి సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని కండక్ట్ చేస్తున్నారు ప్రతి సండే కూడా. సో అట్లాంటి ఒక చర్చానీయాంశము లేదా ఒక మంచి వక్తతోటి మంచి విషయం మీద మాట్లాడిస్తే ఇప్పుడు వస్తున్నటువంటి మా యువతరానికి చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. సో కాబట్టి యువ కవుల మీద, యువ రచయితల మీద చాలా బాధ్యత ఉంది. వారు వేస్తున్నటువంటి అడుగులు కరెక్ట్గానే ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని వారు క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదా ఇతరుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా మన సాహిత్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. అంతిమంగా మన అక్షరాలు బాధితుల పక్షాన నిలబడి వాళ్ళ విముక్తి కోసం ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ యొక్క కల్చరల్ మూమెంట్, ఇది ఒక కల్చరల్ మూమెంట్గా మనం దీన్ని భావించాలి. అప్పుడు మాత్రమే రాజకీయపరమైనటువంటి ఉద్యమాలు సక్సెస్ అయితే అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్న మిత్రులారా, ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కవి సమ్మేళనం సాహిత్య వేదికకి, అట్లాగే తమకు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి నా మీద ఉన్నటువంటి కన్సర్న్ తోటి చాలామంది అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు అందరూ కూడా చాలామంది వింటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా జైబీం తెలియజేస్తూ ఉన్నా. అయితే ఫ్లోలో ఎవరన్నా ముఖ్యమైనటువంటి ఆత్మీయుల్ని మర్చిపోతే నన్ను మన్నించాలి. ఎందుకంటే నా కంప్యూటరు మెమొరీ పవరు ఫుల్ అయిపోయి సిస్టమ్ స్టక్అప్ అవుతుంది. సెల్లు అట్లాగే వాట్సాప్ నిండా వేల మెసేజ్లు చూడకుండా అట్లాగే ఉంటే అది హ్యాంగ్ అవుతుంది, ఫోన్ హ్యాంగ్ అవుతుంది. సేమ్ అట్లాగే నా పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది. అంటే చాలా పనులు మల్టీ టాస్క్ల వల్ల చాలాసార్లు చాలా విషయాలు మర్చిపోయే అవకాశం ఉన్నది. కానీ ఆత్మీయంగా నేను ఎవరిని మర్చిపోను. నన్ను ప్రోత్సహించి నా వెన్నుతట్టి నన్ను నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసిన ప్రతి చేయికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అట్లాగే సామాజిక ఉద్యమంలో నాతో పాటుగా కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళు, నాకంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా జైబీంను తెలియజేస్తూ ఉన్నా. ఈ సాయంకాలం పూట ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు
ఈ నా ఉపన్యాసాన్ని చాలా ఓపికతోటి విన్నటువంటి మిత్రులందరికీ, బహుశా ఈ మధ్యకాలంలో నేను చాలాసార్లు ఈ టాపిక్ మీద మాట్లాడాల్సి వచ్చింది నా జర్నీకి సంబంధించి. ఆ మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై వాళ్ళు కూడా ఈ మధ్యనే అడిగిళ్ళు. వాళ్ళు కూడా అడిగినప్పుడు నేను, షరీఫ్ ఇట్లాంటి వాళ్ళందరం కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతల సిరీస్లో భాగంగా. సో ఇట్లా పదే పదే చెప్పుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఏదో చారానా కోడికి బారానా మసాలా లాగా ఊకే ప్రతిసారి అంటే ఇంకా చేయాల్సింది, ఇంకా నడవాల్సింది చాలా దూరం ఉంది కాబట్టి అప్పుడే వెనక్కి తిరిగి చూసుకొని నేను చాలా చేసినా అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తూ ఉన్నా. కానీ కాకుంటే నా అక్షరాల్ని అర్థం చేసుకోవడానికి, నా సాహిత్య గమనాన్ని అర్థం చేసుకోవడానికి నా నేపథ్యం ఉపయోగపడుతుంది అనేటటువంటి దాంతో నేను ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు మిత్రులందరికీ కూడా పేరు పేరున జై భీములు. ఇంతసేపు విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.